రాజకీయాల్లో సాధ్యం సుసాధ్యం అనేవి ఉండవు. ఈ ఎన్నికల్లో జనసేన ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది, వైసీపీ ఎక్కడ సత్తా చాటబోతోంది, ఇవి తేలాలంటే మే 23 వరకు ఆగాల్సిందే. కానీ ఇప్పుడు నేతల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేశారంటూ ప్రశ్నల పరంపర కొనసాగుతోంది. మిత్రపక్షాలతో కలిసి జనసేన 175 స్థానాలకు పోటీ చేశామని చెప్పి జనసేన చెబుతోంది. మరోవైపు వైసీపీ నేత విజయసాయిరెడ్డి మీరు ఎన్ని స్థానాల్లో పోటీ చేశారు, ఎన్ని గెలవగలరంటూ జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనికి జనసేన నేత జెడి లక్ష్మీనారాయణ సైతం తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. రాజకీయాల్లో చతురత అనుచతురత ఉంటాయి, కానీ ఎదుటివారి ఓటమే తమ ధ్యేయంగా పెట్టుకుని ముందుకు సాగే రాజకీయాల గురించి ప్రజలే సమాధానం చెప్పాలి. విజయసాయిరెడ్డి జెడి లక్ష్మీనారాయణ మధ్య జరిగిన ఈ సంభాషణపై మీ స్పందనను ప్రైమ్9తో పంచుకోండి. రైట్, ఫస్ట్ కాల్ చూద్దాం. జనసేన వీర మహిళ లావణ్య కొట్టారి. హలో లావణ్య గారు. చెప్పండి. లావణ్య గారు, ఏంటి అసలు వైసీపీ జనసేనల మధ్య ఏం జరుగుతోంది? అది వైసీపీ జనసేనల మధ్య ఏం జరుగుతుంది అంటే అది కేవలం అధికారం కోసం. ఎక్కడ మేము పోటీ వస్తామో చంద్రబాబు నాయుడు గారు ఎలాగూ గెలుపు దిశగా పయనించట్లేదు కాబట్టి వైసీపీకి ఉన్న ఒకే ఒక అడ్డంకి జనసేన కాబట్టి జనసేనని ఎలాగైనా నెగిటివ్ చేయాలనే ఉద్దేశంతో మన గౌరవనీయులు రాజ్యసభ సభ్యులైనటువంటి మన రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడుతున్నారండి. బట్ ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది? ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళ చేతిలో ఏమీ లేదండి. ఏ రకంగా అయినా జనసేన ప్రజల్లో చాలా మంచి పేరు తెచ్చుకుంటుంది. దాన్ని చూసి ఓర్వలేక దాన్ని ఏ విధంగా అయినా నెగిటివ్ చేయాలి, ప్రజల్లో దాని మీద ఉన్న మంచి అభిప్రాయాన్ని చెడగొట్టాలి అనే దానికోసం వీళ్ళు ఈ రకంగా మన మీద జనసేన మీద ఇలాంటి అవాంఛనీయ మాటలు అన్ని మాట్లాడటం జరుగుతుందండి. బట్ ఇవన్నీ కూడా అంటే తర్వాత వచ్చే రిజల్ట్ మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? తప్పకుండా అండి. అది రిజల్ట్ ఏదైనా కానీ అది ప్రజలకే వదిలేశారండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు ఎటువంటి తీర్పు కానీ దాన్ని మంచిగా స్వీకరించి జనసేన అధినేత సిద్ధంగా ఉన్నారండి. కానీ తప్పకుండా మాకైతే విజయావకాశం అనేది తప్పకుండా ఉందండి. అది ఎన్ని సీట్లని మేము చెప్పలేకపోవచ్చు, కానీ విజయం అనేది మా ప్రజల్లో జనసేన వైపు విజయం అనేది తప్పకుండా ఉందండి. రైట్ లావణ్య గారు. అయితే ఏపీ ఎన్నికల్లో అంటే ఈ ప్రభంజనం విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థి జెడి లక్ష్మీనారాయణ జనసేనకు 88 సీట్లు వస్తాయని ప్రకటించడాన్ని వైసీపీ నేత రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. జనసేన ఏపీలో సొంతంగా పోటీ చేసింది 65 సీట్లేనని, అలాంటప్పుడు 88 సీట్లు ఎలా గెలుస్తారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. జెడి లక్ష్మీనారాయణ తాను దర్యాప్తు చేసిన కేసులో కూడా ఇలానే లేదని ఉన్నట్లుగా రాశారని వ్యంగ్య బాణాలు వదిలారు. వసంత చౌదరి గారు, ఏపీ ఎన్నికల్లో అసలు ప్రభావం ఎవరిది అనుకుంటున్నారు? ఎవరి ప్రభంజనం ఉండొచ్చు అంటారు ఏపీ ఎన్నికల్లో? అయితే మేడం 2014లో మనము అనుభవం ఉన్న ఆయన మన స్టేట్ అప్పుడే పుట్టుకు కాబట్టి కాస్త డెవలప్ అయితే మనకు పరిశ్రమలు, రైతులు గాని మహిళలు గాని అన్ని బాగుంటాయి అనుకున్నాం మేడం. అప్పుడు జనసేన కూడా సపోర్ట్ చేసింది బీజేపీ జనసేన. మనం పవన్ కళ్యాణ్ గారి మీద అపారమైన గౌరవంతో సరే వైసీపీ కష్టపడింది, వాళ్ళ నాన్నగారు బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ సరే అనుభవం కూడా ఉంది, చంద్రబాబు నాయుడు గారికి చేస్తారు, జనసేన కూడా సపోర్ట్ చేస్తుంది అన్న ఉద్దేశంతో చేశాం మేడం. అందరూ చేశారు. అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ చట్టం చేయాల్సింది ప్రత్యేక హోదా చట్టం చేయలేదు, వాళ్ళ చేతిలో ఉన్నది మేడం, అయినా చేయలేదు. అప్పుడు బీజేపీ ఏంటి 17-15 ఏళ్ళు ప్రత్యేక హోదా అని అన్నప్పుడు వీళ్ళ బీజేపీ కేంద్రంలో వచ్చింది, రాష్ట్రంలో తెలుగుదేశం వచ్చింది. అప్పుడు
మరి నా పోలవరం ముందు 7 మండలాలు తను అవి విడగొడితేనే నేను సీఎం గా సంతకం పెడతాను, అలా చేస్తేనే అవుద్దని చేసి అందుకో అవి 7 మండలాలు విడగొట్టేంత వరకు నేను ప్రమాణ స్వీకారం చేయలేదని బాబు గారు అంటున్నారు. అయితే అప్పుడే ఈ ప్రత్యేక హోదా అనే దాన్ని కూడా సంతకం పెడితేనే మేము సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తానంటే బాగుండేది. అలాగే ఆ దిశలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తే ఇంకా విలువ పెరిగేది. ఇంకోటి మేడం, చంద్రబాబు నాయుడు గారు వచ్చింది ఏంటి, ఫస్ట్ రైతుల రుణమాఫీ, ప్రతిదీ రైతుని ఒక రాజుని చేస్తాను, వ్యవసాయాన్ని పండుగ చేస్తానని, మహిళలకి ఎంత రుణం ఉంటే అంత మాఫీ చేస్తానని, విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, యువకులకి ఉద్యోగాలు, లేదా బాబు వస్తే బాబు కావాలా, మీకు జాబ్ కావాలంటే బాబు రావాలన్న నినాదం అయితే యువకుల్లో బాగా ఆశలు రేకెత్తిని వాళ్ళ జీవితాల మీద ఏదో ఆశపడ్డారు. అది లేదు. అయితే ఆయన చివరిలో 2 నెలల్లో వాళ్ళ జనభూమి కమిటీలు కానీ వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి 1000-2000 పెంచారు. అది ఇంకో విషయం. ఇప్పుడు ఏ విషయం అన్నా చూడండి, అమరావతి భూములే కానివ్వండి, పోలవరం ప్రాజెక్టే కానివ్వండి, ఒక్కటని కాదు మేడం, ఏదైనా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. దానికి మెయిన్ ఎవరు? జనసేన. తను ఏంది అప్పుడప్పుడు ఏదో శ్రీకాకుళం అటు ఇటు వెళ్ళారు, చూస్తానే ఉన్నాం. వీళ్ళు వెళ్ళడం, వాళ్ళు చేసినట్టు యాక్షన్ చేయడం, మనకి యాక్షన్ చేయడం, పని చేయడం, ఉద్యమాలు చేయడం కనిపిస్తుంది మేడం. నిద్రపోయినట్టు నటించడం, నిద్రపోవడం రెండు తేడా ఉంటది. అందుకని వీళ్ళ ప్రభావం ఇప్పుడు ఏమీ ఉండదు. నేను ఎవరిని, యువకుల్ని, మహిళల్ని ఎవరిని అడిగినా పోయినసారే తప్పు చేసినాం కదమ్మా, గతంలో ప్రజారాజ్యానికి అలాగే అనుకున్నాము, అది అన్యాయం అయిపోయింది. 2014లో పవన్ కళ్యాణ్ గారిని వాస్తవానికి తెలుగుదేశం కంటే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్, బీజేపీ సపోర్ట్ చూసే చేశారు మేడం అప్పుడు ప్రజలు. రెండు ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇక ఉన్నది ఏదైనా ఆశ ఉందంటే మనకి దింపుడుగల్లో ఆశ వైసీపీ. అలాంటప్పుడు ఇక జనసేన వస్తుందని మనం ఎట్లా అనుకుంటాం, టీడీపీ వస్తుందని ఎట్లా అనుకుంటాం మేడం? వీళ్ళకి ఒక అవకాశం ఇచ్చి వీళ్ళు వెళ్ళడం కూడా అప్పుడు మనం నెక్స్ట్ ఆల్టర్నేట్ చూసుకుంటారు. అలాంటప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా నాకు ఇన్ని సీట్లు వస్తాయి అనుకోవడం సహజంగా మేడం. టీడీపీ 150 అనొచ్చు, జనసేన 100 అనొచ్చు, వీళ్ళు 120 అనొచ్చు. అది ఇక వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళ ఆశను బట్టి ఉంటది. కానీ గ్రౌండ్ లెవెల్ ఆలోచిస్తే వీళ్ళు ఏం చేశారు రాష్ట్రానికి? ఇప్పుడు తెలుగుదేశం కంటే కూడా జనసేన మీద బాగుంది. మార్పు అని మీరు అప్పుడు సపోర్ట్ చేయించారు ప్రజలతో, కానీ ఏమీ పట్టించుకోలేదు. అది మేడం మా అభిప్రాయం. మీరు ఏదైనా ఉంటే అడగని చెప్తాం. బట్ ఏపీ ఎన్నికల్లో ప్రభంజనం ఎవరిది అనుకుంటున్నారు? ప్రపంచం అంటే మేడం, యువత, మహిళలు రుణమాఫీ చేయకుండా కనీసం వడ్డీ కూడా ఇవ్వకుండా పసుపు ఇంకో కింద 1000 రూపాయలు 10,000 ఇస్తే సరిపోద్దా? మేము ఈస్ట్ వెస్ట్ అన్ని వర్గాల మహిళలకు కూడా ఫోన్లు చేస్తాం మేడం. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళకి కోపం వచ్చింది. ఎందుకు ఆయనకు అంత నమ్మకం అయితే 23 చూసుకోమని డబ్బాలు ఎవరుకోవట్లేదు అన్నారు. అంటే అంత వ్యతిరేకత ఉంది. ప్రపంచం వైసీపీకే ఉంది మేడం. ఎందుకంటే వాళ్ళు పోయినసారి కూడా రుణమాఫీ కుదరదు అని చెప్పారు. ఎందుకంటే అబద్ధం చెప్పేసి గెలవడం కంటే కూడా ఉన్నది చెప్పాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు చేయగలిగిందే చెప్తున్నారు. అది సహజమైన పనులు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అవసరం. మనకి చదువు ఉంటేనే మెయిన్. మన రాష్ట్రంలో ముందు ఉండాలంటే చదువు, ఆ తర్వాత వ్యవసాయం, ఆ తర్వాత మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం. ఇవన్నీ అవసరమైన పనుల వరకు చెప్తున్నారు. ఆరోగ్యం మెయిన్, మనిషి ఉండాలి అంటే ఆరోగ్యం. ఇలాంటివి చెప్పారు. ఇవి చేస్తారు అనే ఆశ మాత్రం ఉంది. ఈసారి వీళ్ళు చేయలేదు అనుకోండి, ఇంకా పరిస్థితులు ఎట్టుంటే చూడాలి. అందుకని తెలుగుదేశం ఇప్పుడు 3 సార్లు అదే మోసాలు చేసింది. జనసేన వాళ్ళ అన్నయ్య ప్రజారాజ్యం కానివ్వండి, జనసేన 14లో కానీ చేసినప్పుడు ఇప్పుడు మార్పు అన్నా యువత అన్నా యువతే నాకు ఎక్కువ చెప్తున్నారు మేడం. ఇప్పుడు కూడా కుర్రాడు కూడా ఎట్లా వేస్తాం మేడం, మేము 2 వైసీపీకి వేసాం 10 నిమిషాల క్రితం కూడా. అలాంటి పరిస్థితుల్లో ఆశలు పెట్టుకోవచ్చు మేడం, తప్పే ఉంది అనుకోని. వాళ్ళని మే 23 వరకు ఆగచ్చు కదా ఎవరైనా. తప్పే అనుకుంటాం. ఒక పంట వేసాం అనుకోండి, మనం ఇంత బాగుంటుంది అంత బాగుంటుంది, ఆ పంట ఎంత వేసినా మన కళ్ళకు కనపడతానే ఉంటది. థ్యాంక్ యూ అండి. జనసేన పార్టీలో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏమిటో తనకు తెలియదని, లెక్కలు తికమక్కగా అనిపిస్తే చంద్రబాబు దగ్గరకు ట్యూషన్కి వెళ్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. వీరిద్దరి మధ్య గత 2 రోజులుగా పోటీ చేసిన సీట్లు గెలిచే సీట్ల లెక్కలపై సామాజిక మాధ్యమాల్లో వాదనలు ప్రతివాదనలు జరుగుతున్నాయి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో డాక్టర్ యామిని గారు. యామిని గారు, ఏంటి ఈ ట్వీట్ల వార్? అసలు ఎందుకు? ప్రజలే డిసైడ్ చేసినప్పుడు ఈ ట్వీట్ల వార్ 2 రోజుల నుంచి జరుగుతున్నాయి కదా, ఎందుకు ఈ ట్వీట్ల వార్? అంటే ప్రజలే డిసైడ్ చేసినప్పుడు ఈ వారంతా ఎందుకంటారు? ఇది అంటే ఎదుటి వ్యక్తి తను
ఓడిపోతున్నాను అనేటప్పుడు ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది కదండి. లేకపోతే తన మాట నెగ్గించుకోవాలని ఏదో ఒక విధంగా ఎదుటి వాళ్ళని కించపరిస్తే నేను గెలుస్తాను అనుకునే ఒక యుద్ధాన్ని మొదలు పెట్టింది విజయసాయి రెడ్డి గారండి. ఆయన ఏంటి అంటే ముందు జరిగిన విషయాలన్నీ మర్చిపోయినట్టు ఉన్నారండి. ఇంతవరకు కూడా సమాధానం ఇట్లుండి సమాధానం లేకపోవడం వల్ల వాళ్ళు ఇంతవరకు వన్ సైడెడ్ గా హాఫ్ టార్గెటెడ్ గా చేసి వాళ్ళు చాలా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు స్వయంగా ఆయనే ఇస్తున్నారు కాబట్టి ఆన్సర్ అనేది అది రిక్వైర్డ్ అని నేను అనుకుంటున్నానండి. ఆ ఇచ్చే ఆన్సర్ కూడా మీరు గమనించి ఉంటే మంచి పదాలతో అర్థవంతంగా ఇచ్చారండి. మరి ఆయన మాట్లాడే విధానం ఏంటనేది కూడా మనం చూసాము. అండ్ జేడీ లక్ష్మీనారాయణ గారు అనేవాళ్ళు చాలా ప్యూర్ అండి. అటువంటి వ్యక్తిని లెక్కల గురించి మాట్లాడడం అనేది నిజంగా కరెక్ట్ గా వీళ్ళు మంచి లెక్కలు వేస్తుంటే వీళ్ళు వెళ్ళి A1 A2గా మంచి పేరు తెచ్చుకునే అంత పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఏ విధంగా జేడీ గారిని అసలు జేడీ గారి గురించి మాట్లాడే అర్హత అనేది విజయసాయి రెడ్డి గారికి లేదండి. మరి అతను ఏ విధంగా మాట్లాడాలనుకుంటున్నారు, ఎందుకు టార్గెట్ చేయాలనుకుంటున్నారు అనేది ఆయన బిజినెస్కే నేను అది వదిలేస్తున్నాను. అంటే కేవలం ఎదుటి వ్యక్తి గెలుస్తారు అన్న భయంతోనే ఇదంతా వారా? అంతేనండి, అంతే. గెలుస్తారు అంటే మామూలుగా గెలవడం కూడా కాదండి, ఒక నిజాయితీ గెలుస్తుంది అన్నమాట. ఆ నిజాయితీని చూసి వీళ్ళు భయపడుతున్నారు అంతే. బట్ ఇదంతా ఇలా చేసుకుంటూ ఉంటే అంటే రిజల్ట్ మీద ఏదైనా ప్రభావం చూపించవచ్చు కదా? ఇప్పుడు రిజల్ట్ మీద ప్రభావం చూపించకపోవడం కాదండి. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే మేము ఇప్పుడు ఆన్సర్ చేయకపోతే ఆన్సర్ చెయ్యలేకపోయారు అంటారండి. వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు అంటారు. మా దగ్గర ఆన్సర్ లేకపోవడం ఏంటండి? ఇంతవరకు కూడా మనం ఎందుకు ఒక అన్నెసరీ మాటల యుద్ధానికి ఎందుకు దిగడం అని ఇంతవరకు వెయిట్ చేసామండి. బట్ ఇప్పుడు ఏంటంటే మాట్లాడకపోతే మనది తప్పు అవుతుంది అన్న పరిస్థితులు వచ్చేస్తుంది అనమాట. ఎదుటివాడికి ఆన్సర్ చేయలేనంత చేతకాని వాళ్ళు లేరు కదండి ఇక్కడ. అంటే వాళ్ళకి భయపడుతున్నారు, అందుకని ఆన్సర్ చేయట్లేదే అనుకుంటారు. వాళ్ళంటే ఏదో మాకు భయం వేసింది, లేకపోతే మేమేదో తప్పు చేశాము అన్నట్టుగా క్రియేట్ అవుతుంది కదండి. మామూలుగానే మీడియా సహకారం లేక చాలా నిజాలు అనేవి మరుగున పడిపోతున్నాయి. ఇటువంటి వాళ్ళు ఏదో ఇప్పుడు ఈ కొత్తగా ఒకటి పెట్టే సోషల్ మీడియా ఆధారంగా వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ మేము ఆన్సర్ చేయకపోతే అది నిజం అనుకునే పరిస్థితులు ఉండవు. కానీ కొంత వెళ్తుంది కదండి జనంలోకి. అది ఎందుకు? మేము దాన్ని ఆపగలం, ఎదుర్కోగలం, నిజాన్ని నిర్భయంగా చెప్పగలం. ఆ సామర్థ్యం ఉంది ఇక్కడ. అందుకు జేడీ గారు మాట్లాడాల్సిన పరిస్థితి అండి. అండ్ ఇది బిగినింగ్ మాత్రమే, ఇంకా ఇంకా చూస్తూ ఉంటారు రానున్న కాలంలో. ఓకే, రైట్ యామిని గారు. నెక్స్ట్ కాల్ చేద్దాం. ప్రకాశం జిల్లా నుంచి ఎన్ఆర్ రావు. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ఓటమి భయం, అధికార పిచ్చి బట్టి పనికిమాలిన చెత్త అంతా చేస్తున్నారు మేడం. వాళ్ళకి సపోర్ట్ గా ఒక పక్క పనికిమాలిన మీడియా ఒకటి. నాకు తెలిసి ఇప్పుడు ఉన్నట్లో ప్రైమ్ నైన్ న్యూస్, 99 టీవీ రెండే కరెక్ట్ గా ఉన్నాయి మేడం. వీటినే మేము అందరికి ఎవరికైనా మనం ఇవే సజెస్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఇప్పుడు సిస్టాన్ని మారవడానికి జనసేన వచ్చింది మేడం. ఖచ్చితంగా ఎన్ని వచ్చినా జనసేన అదే విజయం. ఇప్పుడు మన యామిని జోష్ణ గారు చెప్పినట్టు ఖచ్చితంగా మేమైతే జనసేన అయితేనే మంచిది అని చెప్పి ఆశిస్తున్నాం మేడం. జనసేన గురించి పనిచేసాం. బట్ ఈ వారు ఎందుకు చేస్తున్నారంటారు? కన్ఫ్యూజ్ చేయడానికి మేడం. అది వాళ్ళకి తెలియాలి, వాళ్ళ విజ్ఞత. ప్రజలు మరి ఇంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారో లేకపోతే ఏంటో మరి వాళ్ళే ఆలోచించాలి మేడం. అది మాకేం తెలియదు అనుకుంటున్నారో ఏంటో. అంత అమాయకులు అయితే కాదు జనాలు. ఖచ్చితంగా ఒక తరం అంతా మేల్కొంటుంది. ఏంటి అనేది మొత్తం అబ్జర్వ్ చేస్తూనే ఉంది మేడం. రైట్. అంటే ఏపీ ఎన్నికల్లో ప్రభంజనం ఎవరిది అనుకుంటున్నారు మీరు? పూర్తిగా కాకపోయినా మేడం కొంతవరకు అయితే నిజాయితీదే మేడం. అది అందరినీ మార్చలేం కానీ కొంతవరకు అయితే, మా వరకు అయితే మేము జనసేన అయితేనే బెటర్ అని అనుకుంటున్నాం. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ కాల్ చూద్దాం. బెంగళూరు నుంచి శశిధర్. హలో నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, నిన్న 2 days నుంచి ఫాలో అవుతున్నా ట్విట్టర్స్. సో అండ్ నిన్న టీవీ ప్రైమ్ 9 లో కూడా మిస్టర్ వర్మ గారు చెప్పింది ఏంటంటే జనసేన పోటీ చేసిన స్థానాలు గురించి మేము చెప్పట్లేదు, నిజమైన అభ్యర్థి నిలబెట్టి ప్రచారం చేసుకున్న స్థానాల గురించి విజయసాయి రెడ్డి గారు అన్నారు. బాగానే ఉంది, మనం ఒప్పుకుందాం, ఆ పాయింట్ ఒప్పుకుందాం. 136 స్థానాల్లోనూ 66 స్థానాలు ఆయన ఏదైతే పోటీ చేసి మిగిలిన స్థానాల్లో లేదంటున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరన్నా సరే కానీ ఆ నెంబర్ చెప్పి ఈ స్థానాల్లో వీళ్ళు జనసేన పోటీకి అభ్యర్థులు పెట్టలేదు, లేదంటే వీళ్ళు ప్రచారం చేయలేదని లిస్ట్ ఇవ్వగలరా? అది చేయలేరు. సెకండ్ థింగ్ ఏంటంటే వెదర్
జేడీ గారు నెగ్గినా నెగ్గపోయినా సరే కానీ ఆల్రెడీ వైజాగ్ లో ఆయన చేస్తున్న కార్యక్రమాలతో ఆయన ఒక నాయకుడిగా ఎదిగిపోయారు. అలాంటి ఆ నాయకుడిగా ఎదుగుతున్న దాన్ని చూసి కూడా వీళ్ళు ఓరలేకపోతున్నారు అనేది నా ఒపీనియన్ అండి. బట్ ఈ రెండింటి మధ్య ఈ వివాదం ఎందుకు నడుస్తోంది అంటారు? సింపుల్ మేడం, ఇప్పుడు జేడీ గారు చూసారంటే ఆయన ఎలక్షన్ అయిన నెక్స్ట్ డే నుంచే చాలా యాక్టివ్ గా ఉన్నారు సిటీలో. లైక్ ఈవెంట్ పోర్ట్లోకి వెళ్ళి సమస్యలు తెలుసుకున్నారు. 2వ రోజున బీచ్ క్లీనప్ కోసం ఆయన యాక్టివిటీస్ మొదలు పెట్టారు. 3వ రోజున హాస్పిటల్ విజిట్ చేస్తున్నారు. అక్కడ ట్రాఫిక్ సిచ్యువేషన్ గురించి అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. నెగ్గకపోవడం అనేది మాకు పక్కన పెట్టి ఆయన ఒక కమిట్మెంట్ ఇచ్చారు వైజాగ్ కి, నేను ఈ సమస్యలు తీర్చుతాను అని చెప్పి. సో వాటి మీద ఆల్రెడీ హీ స్టార్టెడ్ గ్రౌండ్ వర్క్. ఒక రోజుగా ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయారంటే ఈజీగా ఆయన చేసిన ప్రామిస్ అన్నింటినీ కూడా ఈజీగా నెరవేర్చగలరు. సో ఎప్పుడైతే ఒక వైజాగ్ లాంటి సిటీలో లేదంటే విశాఖపట్నం లాంటి జిల్లాలో ఒక నాయకుడు బలంగా తయారవుతుందనేటప్పటికీ డెఫినెట్ గా ప్రతిపక్షంలో ఉన్నటువంటి మిగిలిన పార్టీలందరికీ కూడా ఒక రకమైన భయం లేదంటే వాళ్ళకి అభద్రత భావం అనేది కలుగుద్ది. ఆ ఉద్దేశంతో జరుగుతుంది అనేది నా ఒపీనియన్ అండి. రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ చూద్దాం. పివి సుబ్బారావు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. గత 2 రోజులుగా జరుగుతున్న ఈ ట్వీట్ల వారు ఏమంటారు? ట్వీట్లు వారు ఇవన్నీ మామూలుగా ఏదో పనికి మాలిన ట్విట్టర్లు వాస్తవంగా చెప్పాలంటే మేడం. ఎందుకంటే ఎలక్షన్ జరిగిపోయింది, బ్యాలెట్ బాక్స్ లోనేమో ముద్ర పెట్టేశారు, లోపల పెట్టేశారు. నేను వాస్తవంగా ఇవన్నీ కూడా ఇప్పుడు ట్విట్ వార్లని ఏంటంటే ప్రతి వాళ్ళ ఫోన్ ఉంటాం, ఆ ట్విట్లు చూసుకుంటాం, అవి చూసుకుంటాం, ఇవి చూసుకుంటాం, వాటి మధ్య వివాదం తప్ప ఏమీ లేదు మేడం. ఎందుకంటే ఎవరు వేయాల్సిందే వాళ్ళు వేసేసుకున్నారు ఓటు. ఇప్పుడు మెజార్టీ ఎవరనేది ఎవరికి చెప్పలేరు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే మాకు వస్తాయి అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే జేడీ లక్ష్మీనారాయణ గారు మంచి నిజాయితీ గల వ్యక్తి. కానీ ఆయన మరి 65 స్థానాల్లో పోటీ చేసి మేమే 80 స్థానాలు గెలుస్తాం అనేది మరి అది ఎంతవరకు ఏంటి అనేది ఈ రాతల పోతలు ఇవన్నీ కూడా చాలా గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నాయి. కాకపోతే ఆయన వేరే పార్టీలో పెట్టి సింగిల్ పార్టీగా ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఆయన నేమ్ బాగా ఉండేది మేడం. ఎందుకంటే ఒక పార్టీని దాంట్లో పోటీ చేసేసరికి ఆయన నిజాయితీ కూడా శంకించాల్సి వస్తుంది మేడం. బట్ నిజాయితీ అనేది ప్రజలకైతే తెలుసు కదండి, మనిషి ఎలాంటి వాళ్ళు ఏంటనేది ప్రజలకైతే తెలుసు కదా. సో స్వతంత్రంగా పోటీ చేసినా కూడా ఖచ్చితంగా గెలుస్తారు కదా. ఆయన 13 జిల్లాలో పర్యటించాడు వాస్తవంగా మాకు తెలుసు. ఎందుకంటే ఆయన అన్ని సమస్యల మీద కూడా ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వ్యక్తి. ఆయన అంత అలాంటి మనిషి వేరే పార్టీలోకి వెళ్ళకుండా సింగిల్ గా ఇండిపెండెంట్ గా పనిచేసి ఆయన సత్తా చూపిస్తే చాలా బాగుండేదని మా అభిప్రాయం మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ చూద్దాం. సాయి అఖిల్ లైన్ లో ఉన్నారు. హలో మేడం, చెప్పండి మేడం. సాయి గారు. మేడం, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అనే నాయకులకి ఓటమి భయం అనేది ముఖ్యంగా బాగా తెలుస్తుంది మేడం. ఎందుకంటే జగన్ గారు 4 సంవత్సరాల నుండి అసలు ప్రతిపక్ష పదవే చేయలేదు. చెప్పండి. అదే పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రతి ఊరు తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకొని దాని మీద పోరాడి వాళ్ళ ఆ సమస్యలను సాల్వ్ చేసి మరి వాళ్ళని ఆదుకున్నారు. అదే జగన్ గారు అయితే అంతమంది ఎంపీలను పెట్టుకొని మరి ప్రత్యేక హోదా గురించి పోరాడలేదు, రైల్వే జోన్ గురించి పోరాడలేదు, ఇంకా ఏమీ చేయలేదు. అందుకని యూత్ అంతా జనసేన పార్టీ తరపునే ఉంది. ఇంకా ప్రతిపక్షం చేయలేని వైఎస్ఆర్సీపీ ఓట్లన్నీ జనసేనకే పడ్డాయి. జనసేన విజయం సాధిస్తుంది. 80 సీట్ల పైన జనసేన విజయం సాధిస్తుంది. ఓకే, ఇప్పుడు ఎవరు ఏంటి అనేది ఈ ట్వీట్ల ద్వారా కూడా ఇంకా ప్రజలకు అవగాహన వస్తుంది, జనాలు ఎలాంటి వాళ్ళు, నేతలు ఎలాంటి వాళ్ళు అనేది. సో దీన్ని బట్టి చూసుకుంటే ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారనుకుంటున్నారు? ప్రజలంతా జనసేన వైపే మొగ్గు చూపుతున్నారు. అంత కడప జిల్లాలోనే వైఎస్ఆర్సీపీకి చేదు అనుభవం ఎదురవబోతుంది ఈసారి. అతను అసలు ప్రతిపక్షం పదవి చేయలేదు. అతను ప్రతిపక్షం పదవి ఇచ్చి చాలా దండగా అంతే అండి. జనసేన ప్రభుత్వం విజయం సాధిస్తుంది. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. సందీప్ లైన్ లో ఉన్నారు గుంటూరు నుంచి. హలో, నమస్తే మేడం. నమస్తే సందీప్ గారు. సందీప్ గారు, ఏంటి ట్వీట్ల వార్ అనేది ఓన్లీ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికేనా?
కన్ఫ్యూజ్ చేయడానికి కాదు మ్యామ్, వాళ్ళు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు, పార్టీ కన్ఫ్యూజన్ లో ఉంది. నాకు తెలిసి 65 సీట్స్ అనేది కంటెస్ట్ చేసింది కేఏ పాల్ గారు ఉంటుంది. చివరికి వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారంటే కేఏ పాల్ గారు చూసి కూడా భయపడే స్థితిలోకి వచ్చారు. కేఏ పాల్ గారిని నేను తక్కువ అంచనా వేయడం కాదు, కాకపోతే వాళ్ళ పార్టీకి సరైన క్యాడర్ లేదు కాబట్టి. అయినా మీరు చూస్తే కనుక మీరు జేడీ లక్ష్మీనారాయణ గారి ట్వీట్ చూస్తే చాలా పద్ధతిగా, చాలా కన్స్ట్రక్టివ్ గా ఉంది. సో విజయసాయి రెడ్డి గారు వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళది సెల్ఫ్ గోల్స్ లో ఇది ఒక సెల్ఫ్ గోల్ కింద చెప్పుకోవచ్చు. ఓకే రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. వెంకటేశ్వరరావు, హలో వెంకటేశ్వరరావు గారు. ఏంటండి వైసీపీ జనసేన మధ్య జరుగుతున్న ఈ ట్వీట్ల వారి గురించి ఏమంటారు? ఇది వైసీపీ జనసేన మధ్య వారేం కాదండి, నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను. ఇక్కడ విషయం ఏంటంటే 2009లో రాజశేఖర రెడ్డి ఏ పందా అయితే ఎలక్షన్ పందా దేన్ని అయితే అనుసరించాడో సేమ్ అదే పందాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్నారు. ఆ పందా ఏంటంటే ప్రతిపక్షాలకు ఉన్న ఓట్లు చేల్చడం, తద్వారా అధికార పార్టీ లబ్ధి పొందాలని ఒకే ఒక వ్యూహం. 2014 ఎలక్షన్ చూసుకుంటే ఈ పవన్ కళ్యాణ్ తోడున్నాడని చెప్పే ఒకే కారణంతో కానీ మరేదైనా కారణంతో కానీ ఈ 2% ఓటుతో చంద్రబాబు నెగ్గాడు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందంటే ఈ చంద్రబాబు వ్యతిరేక పవనాలు విపరీతంగా అవి అవినీతి ఆరోపణలు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేల కొనుగోలు కావచ్చు, ఈ జగన్ పాదయాత్ర కావచ్చు, మళ్ళీ పవన్ విభేదించడం కావచ్చు, అత్యధిక ఓటు బ్యాంక్ ఉన్న కాపులు అసంతృప్తిగా ఉండటం కావచ్చు, కొన్ని కులాలకే కార్పొరేషన్ ఏర్పాటు చేసి అగ్ర కులాలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిమ్న కులాలని విస్మరించడం కావచ్చు. ఇటువంటి కారణాలన్నీ కూడా చంద్రబాబు వ్యతిరేక పవనాలకి కారణాలండి. అటువంటి పరిస్థితిలో చంద్రబాబు ఏం చేశాడంటే తన ఓటు బ్యాంకుని బదిలీ చేసుకుంటూ ప్రధాన ప్రతిపక్ష ఓటు బ్యాంకుని చీల్చే ఒక పన్నాగం పడింది. ఆ పన్నాగంలో పవన్ పావయ్యాడు తప్పితే పవన్ యొక్క ప్రభావం పెద్దగా ఉంటుందని నేనే అనుకోవట్లేదు. ఎందుకంటే పవన్ ప్రత్యేకంగా వాళ్ళ కులం మాత్రం టార్గెట్ చేశారు, అంతర్లీనంగా వాళ్ళ కులాన్ని టార్గెట్ చేశారు తప్పితే మిగతా వాళ్ళు టార్గెట్ చేయలేదు. ఇది డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ వైసీపీకే దెబ్బ. ఎందుకంటే అది వైసీపీకే దెబ్బండి. ఎందుకంటే ప్రధానంగా ఈ పవన్ సామాజిక వర్గం అనేది ఏదైతే ఉందో మొదటి నుంచి కాంగ్రెస్ ఓటు బ్యాంక్, రంగా గారి హత్యానంతరం అది పూర్తిగా కాంగ్రెస్ బలమైన ఓటు బ్యాంక్ గా మారింది. అది రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనకి అత్యంత విజయమైన ఓటు బ్యాంక్ ఏదంటే రెడ్ల తర్వాత కాపు సామాజిక వర్గం. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ చూద్దాం. విజయవాడ నుంచి సుబ్బారావు, హలో చెప్పండి సుబ్బారావు గారు. హలో చెప్పండి. జేడీ లక్ష్మీనారాయణ గారికి ఇంకా 6 సంవత్సరాల సర్వీస్ ఉండి కూడా, హలో వింటున్నాం, ఆయనకి ఇంకా 6 సంవత్సరాల సర్వీస్ ఉండి కూడా ఎందుకు వదిలిపెట్టి వచ్చారండి? మనం మాట్లాడేది ట్వీట్ల గురించి అండి, ఇద్దరి పార్టీల మధ్య జరిగిన ట్వీట్ల గురించి మనం మాట్లాడుతున్నాం. అదేనండి, ట్వీట్లు 6 సంవత్సరాల సర్వీస్ ఉన్నా కానీ ఆయన అప్పుడు సిబిఐలో ఉండగా చేసినవన్నీ బయటకు వస్తాయని వచ్చి ఇవాళ చంద్రబాబు గారి తరఫున పవన్ కళ్యాణ్ దగ్గర చేరి ఆయన చంద్రబాబు గారికి బి టీం పవన్ కళ్యాణ్, ఆయనకి బి టీము జేడీ లక్ష్మీనారాయణ గారు. ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మాట్లాడుతుంటే ఆయన ఫేస్ ఫీలింగ్ అర్థం కావట్లేదండి. ఆయన ఏమన్నా మహా వివేకానంద స్వామి లాగా మాట్లాడుతున్నాడు కాదండి. ఆయన వివేకానంద స్వామి కాదు, ఆయన చరిత్ర బ్యాక్గ్రౌండ్ ఇంటర్లో డీప్ గా వెళ్తే ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. ఓకే, డీప్ గా వెళ్తే విషయాల గురించి కాదండి మనం మాట్లాడేది, 2 పార్టీల మధ్య జరిగిన ట్వీట్ల వార్ గురించి మనం మాట్లాడుతున్నాము. సో ఈ ట్వీట్ల వార్ ఎందుకు జరుగుతుంది, దీని గురించి మీరేమంటారు? అంతే కదండి. ఇప్పుడు వైసీపీ విజయ అవకాశాలను దెబ్బతీయడానికే కదండి ఇదంతా ప్లాన్ చేసేది. అందుకనే వాళ్ళు ట్వీట్ చేస్తారు, దానికి ఈయన ట్వీట్ చేస్తున్నారు. ఆయనకి అప్పచెప్పిన డ్యూటీ ఏదో ఉందో అది చేస్తున్నారు. కానీ ఆయన వాస్తవంగా నిజంగా ప్రజాసేవ కూడా కాదండి. ఆయన 6 సంవత్సరాలు అంత సర్వీస్ ఉందిగా కూడా అంత ఉన్నతమైన పదవి వదులుకొని వచ్చి ఇవాళ ఈ నాటకాలు వేసిన అవసరం, రాజకీయాలు అవసరం లేదండి. ఆయన అంత మంచి ఆఫీసర్ అయితే నిజంగా దేశ సేవే చేయాలి. ఇక్కడికి వచ్చి ఎందుకంటే మురికి రాజకీయాలు ఆయనకి? అంటే ఒకరి గురించి ఒకరు భయపడే ఇవన్నీ జరుగుతున్నాయంటారా?
రైట్, విశాఖ జనసేన నెక్స్ట్ కాల్ చూద్దాం. నాగేష్ నాగలంక నుంచి లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ నాగేష్ గారు, చెప్పండి. ట్వీట్ వార్ ఏం లేదండి, అది సిల్లీ. అది వార్ అయితే వన్ సైడ్ వైసీపీకి అయిపోయింది. జేడీ లక్ష్మీనారాయణ గారికి ఒక ఏమీ లేదండి. సమాజ సేవ చేసే వాళ్ళైతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కళ్యాణ్ గారు, అసలు ఏపీలో ఏం జరుగుతోందండి? ఏపీ ఎన్నికలో ప్రభంజనం ఎవరిది అనుకుంటున్నారు? ఈ ట్వీట్ల వార్ ఎంతవరకు కరెక్ట్? టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. వైసీపీ వాళ్ళకు ఓడిపోతారు ఏం చేయాలో తోటగా ఈ 40 రోజులు ఖాళీగా ఉంటాయి. ఈ ట్వీట్ వారు దిగులైందండి. ఈ జేడీ లక్ష్మీనారాయణ గారి నుంచి కూడా అంత స్పందించడం కూడా అనవసరం. ఎందుకంటే ఆయన నిజాయితీగా ఆయన చేస్తున్నాడు, చేశాడు, ఏదో సేవ చేద్దామని పార్టీలో పెట్టారు. ఇప్పుడు ఏంటంటే ఒక ప్రైజ్ ఈ 40 రోజులు కాలక్షేపం జనాల మైండ్ చేయడం కోసం వీళ్ళు చేసిన ప్రయత్నాలండి. అదే అనుకున్నాను. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. బెంగళూరు నుంచి హరిప్రసాద్. హలో హరిప్రసాద్ గారు. నేను హరిప్రసాద్ బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. ఇది ఒక చిన్న కేసు ఉంటేనే, హలో చెప్పండి, చిన్న కేసు ఉంటేనే గవర్నమెంట్ జాబ్ అవ్వలేదు. 32 కేసులు పెట్టుకుని వీళ్ళంతా ఎలా మేడం సీఎం పదవికి నామినేట్ చేస్తారు? ఎలా మేడం చేస్తారు? ఒక చిన్న కేసు ఉంటేనే పోలీసులు గవర్నమెంట్ జాబ్ అలో చేయరు. ఇలాంటి వాళ్ళంతా ఎలా మేడం నామినేట్ చేస్తారు? ఎలా అలో చేస్తారు? వీళ్ళే ఒప్పుకున్నారు కదా, అప్డేట్ వచ్చేసారు కదా 32 కేసెస్ నా మీద బైండ్ ఓవర్ అయిందని. తర్వాత ఇక్కడ కమింగ్ టు ఇక్కడికి వస్తే ఈ ట్వీట్ లో వాడు అయిపోయిన పెళ్లికి తాళం కొట్టుకుంటా ఉంటారు మేడం వీళ్ళు. ఆల్రెడీ పీపుల్ ఆర్ డిసైడెడ్ హూ ఇస్ గోయింగ్ టు బికమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ద వై దిస్ అన్నెసెసరీ ట్వీట్స్ అంటారు. హూ విల్ ఫాలో దిస్ రూల్స్? మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఆర్ నాట్ ఫాలో దిస్ ట్వీట్స్ మ్యామ్. ఓకే, ఎనీవే జేడీ గారు కన్ఫర్మ్ గెలుస్తారు. భీమవరం నిజాజువాక పవన్ కళ్యాణ్ దే హవా. కానీ కొన్ని పనికి మాలిన ఛానల్ ఉంది మేడం, నేను పేరు చెప్పకూడదు. అది వాళ్ళు దేనికి ఇది టెలికాస్ట్ చేస్తున్నారు వాళ్ళకన్నా అర్థం, వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తున్నాం మేడం. ఇది వేస్ట్ మేడం, అన్నెసెసరీ. యాక్చువల్లీ హీస్ ఐపీఎస్ ఆఫీసర్. ఈయనేంది A2 కేసు A3 కేసు అన్నాడు. ఆయన ఏంది ఈయన విమర్శించడం? ఒకసారి ఆలోచించుకోవాలి మేడం జనాలు కూడా. అంతే మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ జనసేన కార్యకర్త రొక్కా శివ గారు లైన్లో ఉన్నారు. హలో, నమస్తే శివ గారు. హలో, నమస్తే అండి మేడం గారు. శివ గారు, ఏంటి రెండు పార్టీల మధ్య ట్వీట్ల వార్ జరుగుతోంది? రెండు పార్టీల మధ్య ట్వీట్ల వార్ ఏం జరగట్లేదండి. యాక్చువల్లీ వాళ్ళే ఓడిపోతామన్న భయంతోనే విజయసాయి రెడ్డి గారు ఆయన చేస్తున్న ట్వీట్లకి అది కనిపిస్తుంది వాళ్ళ ట్విట్టర్లో ఉన్నది. ఎందుకంటే జనసేన పార్టీ 170 నియోజకవర్గాల్లో మిత్రపక్షాలతో కలిసి పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆయన వాళ్ళ కొత్తగా మరి లెక్కలు చెప్తున్నారు. దాని మీద మరి మా స్పందన ఉంటది. ఎందుకంటే ఏటువాడు మాట్లాడబట్టి మేము మాట్లాడతామండి. అది వాళ్ళకి ఆ భయం అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. 82% పోలింగ్ జరిగింది, ఎప్పుడు లేని ఆంధ్ర రాష్ట్రంలో. ఈ 82% పోలింగ్ పర్సెంటేజ్ పెరగడానికి కారణం ఎక్కువగా మహిళల్లోనూ యువతలోనూ మంచి ఇది వచ్చింది, అవేర్నెస్. అది ఖచ్చితంగా జనసేన పార్టీకే పడింది అన్న విషయం ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు ఈ ఎక్కడ వాళ్ళకి రావాల్సిన అధికారం దూరం అయిపోతుంది అన్న భయంతోనే ఇది జరుగుతుంది. హలో, రైట్ అండి, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కర్నూలు నుంచి రామచంద్రారావు. హలో రామచంద్రరావు గారు, వైసీపీ జనసేన మధ్య జరిగిన ట్వీట్ల వారి గురించి మనం మాట్లాడుతున్నాం. దీనిపైన మీ స్పందన తెలియజేయండి. ఏముంది మేడం, అసలు జనసేన పార్టీ ఏముంది మేడం అసలు?
ట్వీట్ల గురించి మనమే మాట్లాడుతున్నాము. ట్వీట్ల గురించి మీ స్పందన చెప్పండి. మంచి మంచి పనులు చేయాలనుకున్నారు మేడం. ఏం లేదు మేడం, చంద్రబాబు నాయుడు అసలు రుణమాఫీ చేస్తానని పంట నష్టం ఇస్తానని కరువు వస్తే కరువు అంటాడు మేడం. యాదీయడంలో కరువు వస్తే కరువు అంటాడు. ఊరికే ఆ కోట్లు సరిగా చూస్తున్నాండి అంటాడు. అండి థ్యాంక్ యూ. మొత్తానికి రాజకీయాల్లో సాధ్యం సుసాధ్యం అనేవి ఉండవు. ఎన్నికల్లో జనసేన ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది, వైసీపీ ఎక్కడ సత్తా చాటబోతోంది, ఇవి తేలాలంటే మే 23 వరకు ఆగాల్సిందే. నెక్స్ట్ కాల్ చూద్దాం. వైజాగ్ నుంచి హరి లైన్లో ఉన్నారు. హలో హరి గారు. హలో చెప్పండి హరి గారు. మేడం నమస్తే. నమస్తే. హలో చెప్పండి హరి గారు, వినిపిస్తుంది. అదే మేడం చెప్పండి. అదే మేడం, అదే ఇప్పుడు ఈ ఎలక్షన్ లో వైసీపీ కంపల్సరిగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందండి మా అభిప్రాయం. గత ఎన్నికల్లో జగన్ గారు అబద్ధం చెప్పకపోవడం వల్ల అప్పుడు ఓటమి చెందారు. కాకపోతే ఇప్పుడు జగన్ గారు అప్పుడు అలానే మాట్లాడారు, ఇప్పుడు మేనిఫెస్టో కూడా బాగానే ఉంది. ఈసారి తప్పకుండా వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని మా నమ్మకం. రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ చూద్దాం. శ్రీకాకుళం నుంచి మురళి. హలో నమస్తే అండి. నమస్తే అండి. రెండు పార్టీల మధ్య జరుగుతున్న ఈ వివాదం గురించి ఏమంటారు? రెండు పార్టీల వివాదం ఏముందండి, ఎవరిని ఎవరికి వాళ్ళు ఎవరిని ఏం తెలియదు. కానీ కంపల్సరీ ఈసారి ఫామ్ చేస్తుంది గవర్నమెంట్ వైసీపీ. ఈసారి వైసీపీ కంపల్సరీ ఫామ్ చేద్దాం. వాదనలు వాదిస్తారు ఎవరికి వారే, ఈ టెట్లో వీలు కావాలి కానీ జనసేన ప్రభావం లేదండి. బట్ వన్ సైడ్ వార్ ఉన్నప్పుడు ఈ వివాదాలను ఎందుకంటారు? ఈ వివాదాలు ఎందుకు తెరపైకి తీసుకొస్తున్నారు? వివాదాలు లేకపోతే రాజకీయమే లేదు కదా. నీ మీద నేను నా నేను చెప్పుకుంటే వివాదాలు. వన్ సైడ్ వార్ అని మనం తెలుసుకున్నప్పుడు మనకెందుకు భయం? అంటే ఎదుటి వ్యక్తి వల్ల మనం ఓడిపోతామేమన్నా భయమా? ఓడిపోతాను భయం లేదు, మరి తప్పదు కదా. మరి ఉన్న వాదనతో ఉండాలి, తప్పదు కాబట్టి అలా వాదన అయితే. రైట్ అండి, థ్యాంక్ యూ. మిత్రపక్షాలతో కలిసి జనసేన 175 స్థానాలకు పోటీ చేశామని జనసేన చెబుతుంటే, మరోవైపు వైసీపీ నేత విజయసాయిరెడ్డి మీరు ఎన్ని స్థానాల్లో పోటీ చేశారు, ఎన్ని గెలవగలరంటూ జనసేన నేతలను ప్రశ్నిస్తున్నారు. దీనికి జనసేన నేత జడి లక్ష్మీనారాయణ సైతం తనదైన శైలిలో సమాధానమిచ్చారు. రాజకీయాల్లో చతురత అనుచతురత ఉంటాయి, కానీ ఎదుటివారి ఓటమి ధ్యేయంగా పెట్టుకుని ముందుకు సాగే రాజకీయాల గురించి ప్రజలే సమాధానం చెప్పాలంటున్నారు. విజయసాయిరెడ్డి జడి లక్ష్మీనారాయణ మధ్య జరిగిన ఈ సంభాషణను మీరు సమర్థిస్తారా? మీ స్పందనను ప్రైమ్ 9తో పంచుకోండి. నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో హలో శ్రీనివాస్ అండి, రాజమండ్రి నుంచి అండి. చెప్పండి శ్రీనివాస్ గారు. మేడం, అది అసలు విజయసాయిరెడ్డి గారు ట్వీట్ చేయడం అవసరమే ఉంది సార్ మేడం. ఇప్పుడు అంటే ప్రస్తుతం జేడీ గారు ఏమోండి మామూలుగా కార్యకర్తలను ఉద్దేశించి ఏదో ఎంకరేజ్మెంట్ కోసం ఏదో చేశారు. రిజల్ట్స్ అనేది ఆల్రెడీ ఈవీఎంలో ఉన్నది, అది 23rd వరకు ఉంటది. ఇప్పుడు వాళ్ళు ఈ రెండు పార్టీలు కూడా మాకు అదే 120 110 అని చెప్తున్నారు. అలాగే జేడీ సార్ ఏమోండి వాళ్ళ కార్యకర్తలని ఎంకరేజ్ చేస్తాక చెప్పారు అనుకోండి, అప్పుడు 65 స్థానాలని ఏళ్ళలా చెప్తారండి. ఇవన్నీ ఇప్పుడు 140 స్థానాల్లో సింగిల్ గా పోటీ చేసిందండి. మిగిలిన స్థానాల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేసింది. దానికోసం అది తెలుసుండి కూడా మరి ఈయన అంత బాగా చదువుకున్నవారు విజయసాయిరెడ్డి గారు, మరి ఆయన ఎందుకు అలాగా పెట్టారో తెలియట్లేదండి. అదే జనసేన ప్రభావం లేకపోవడం ఏమి ఉండదండి, ఉంటదండి. మరి 2014లో మరి జనసేన ప్రభావం లేకుండానే టీడీపీ ప్రభుత్వం స్థాపించింది అంటారండి. అందువల్ల జనసేన ప్రభావం అనేది ఉంటదండి. అయితే 23 దాకా వేచి చూద్దామండి, కంగారు లేదు. ఈ లోపల మరి ఇలా చేయకూడదు కదండి అసలు. రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ చూద్దాం. భీమవరం నుంచి ఆర్ నాయుడు. హలో నాయుడు గారు, చెప్పండి నాయుడు గారు. సార్ మేడం, ఇప్పుడు మీ లోగో ఇక్కడ ఇద్దరిని చూపిస్తున్నారు, ప్రెసెంట్ లక్ష్మీనారాయణ గారిని ప్లస్ విజయసాయిరెడ్డి గారిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరిని అలా చూపించడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే A2 గా నిందితుగా ఉన్న ఆయన పక్కన ఒక IAS చేసిన ఆయన చూపించడం కూడా మాకు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పేదే ఫ్రాడ్. 175 సీట్స్ పోటీ చేసిన దానికి లేదు 65 అంటున్నారు.
ఆయన లెక్కలు కూడా అలాగే చూపించారు. ఆయన ఒక ఐఏఎస్ ని కూడా వాళ్ళు జైల్లో పెట్టించిన తీరు, అటువంటి వాళ్ళని పక్కన ఒక ఐఏఎస్ పక్కన ఆయన చూపించడం నాకు నచ్చలేదు సార్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించలేదంటే ట్వీట్ చేశారు కాబట్టి ప్రజలకు తెలియాలి కాబట్టి మీడియా తన వంతు బాధ్యత లేదు వహిస్తుంది మేడం. కదా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఏటుగా ఫ్రాడ్ గా ఒక నిందితుడిని అలాగా ఆయన పక్కన చూపించడం మాకు నచ్చలేదు మేడం. రైట్ అండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో నమస్తే అండి. మేడం నమస్తే శ్రీనివాస్ గారు చెప్పండి. మేడం, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చదువుకున్నారా లేదా డౌటే అండి. ఆయన చదువుకున్నారు, సీఏ చేశారు కదా. సీఏ చేసినప్పుడు ఆయనకి మినిమం ఆయన ఒక ఎంపీ, మిగతా వాళ్ళు నేను ఎంత చేశాను, అవతల ఎన్ని సీట్లు పోటీ చేశారు అనేది మినిమం కామన్ సెన్స్ ఉండాలండి ఆయన. ఇప్పుడు ఆయన ఎన్ని సీట్లు చేశారు, వైసీపీ ఎన్ని సీట్లు చేసింది, జనసేన ఎన్ని సీట్లు చేసింది అని మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా ఆయనకి. కామన్ సెన్స్ లేకుండా మాట్లాడడం ఏంటంటే, ఆయన తెలివితేటలు ఉన్నాయా, తెలివి తక్కువ? ఆయనలాగా చీటింగ్ చేసుకుని బతుకుతున్నారా ఏంటి అందరూ? ఆయన అండం ఆయన స్థాయి ఏంటి, ఈయన స్థాయి ఏంటి అండి. ఓకే, అంటే ఈ ట్వీట్లు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయితే ఫాల్ట్ అండి అది. జనసేన మైండ్ గేమ్ ఆడుతుందండి, ఇది వైసీపీ మైండ్ గేమ్ ఆడుతుందండి. 100% మైండ్ గేమ్ అండి ఫస్ట్ ఏంటి కూడా. అది అప్పుడు పిఆర్పీ అలాగే మైండ్ గేమ్ ఆడింది, చేసింది. ఇప్పుడు కూడా సేమ్ అదే ఫార్ములాని ఇప్పుడు ఉపయోగిస్తుందండి. రైట్ రైట్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. అనంతపూర్ నుంచి దేవేంద్ర. హలో సార్, నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మాకు కూడా ఇక్కడ అధికార పార్టీ కొమ్మగాల్సిన ఎస్ఐ కూడా మమ్మల్ని ఓటు కూడా ఇవ్వనీయకుండా చేసినాడు మేడం. ఎంఎంహల్లి గ్రామం 229 బూత్ నెంబర్ మేడం. అసలు మా ఎస్ఐ గారు కూడా అధికార పార్టీ కొమ్మగాల్చి అసలుకే ఒక ఊర్లో భయభ్రాంతులు చేసి ఓటు హక్కు వినియోగించుకొని చేసినాడు మేడం. అది మా ప్రాబ్లం ఏమో. అనంతపురం జిల్లా కూడేరు మండలం మేడం. రైట్, అసలు ఈ ట్వీట్ల గురించి మీరేమంటారు? మీ స్పందన ఏంటి మేడం? ఈ ట్వీట్ల గురించి మీరేమంటారు? ట్వీట్ల గురించి కాదు మేడం, ఇట్లా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు అని ఈ ఉద్యోగస్తులంతా అధికార పార్టీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారని మా ఉద్దేశం మేడం. దానిపైన చర్య తీసుకోవాలని మేము మీకు ఒక కోరుతున్నాం. రైట్ అండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. బొబ్బిలి నుంచి నాగరాజు. హలో హలో నాగరాజు గారు. మేడం మేడం టీవీ చూడకుండా డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. మీతో నేను టీవీ చూస్తున్నా కానీ మా టీవీకి మ్యూట్ లో పెట్టుకొని మీతో మాట్లాడుతున్నాం మేడం. రైట్, ఈ ట్వీట్ల వారి గురించి ఏమంటారు? ఈ వారంటే ఒక మేడం నేరగాడు ఎప్పుడు కూడా నేరాల గురించి మాట్లాడతారు కదా మేడం. నేరగాడు ఎప్పుడు నేరాల గురించి మాట్లాడు, నిజాయితీ పరుడు ఎప్పుడు అబద్ధాలు ఆట నిజాలే చెప్తాడు. జేడీ లక్ష్మణ్ అంత నిజాయితీ పరుడు మేడం, మనందరూ తెలిసిందే. ఆయన ఏటూ నేరగాడు, ఆయన అట్లనే మాట్లాడతాడు. ఆయన చెప్పేది ఆయనకు నచ్చదు, ఎందుకంటే ఏటుగా పెట్టింది ఆయన కాబట్టి. ఆయన ప్రొఫెషన్ లో ఉండేటప్పుడు ఈయన నేరగాడని నిందేశాడు కాబట్టి పడదు కాబట్టి ఆయన ఆరోపిస్తాడు. కానీ ఆయనతో ఈయన పోలిక ఏంటి మేడం? పోలిక లేదు కదా. ఒక నిజాయితీ పరుడుతో నేరగాడు పోలిక లేదు కదా మేడం. సో మొత్తానికి ఏపీ ఎన్నికల్లో ప్రపంచం ఎవరిది అంటారు? ప్రబంధన అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది వస్తుందనేది నమ్మకం లేదు. బట్ వైసీపీకి టీడీపీకి పోటీ. కానీ ఆయన అన్నంలో తప్పులేదు కదా. 88 సీట్లు సిపిఎం ప్లస్ డిఎస్పీ కూడా పోటీలో ఉన్నారు కాబట్టి టోటల్ గా 88 సీట్లు వస్తాయని తప్పేముంది? ఓన్లీ పవన్ కళ్యాణ్ పోటీ చేసింది 65 గెలుస్తా అనలేదు కదా. 65, 88 మొత్తం అన్నిట్లో పోటీ చేశారు కాబట్టి 88 వస్తాయి అనొచ్చు. ఎవరో మీరు వీళ్ళు కూడా 135, 145 వస్తాయంటే వచ్చేస్తాయా? అలా కాదు కదా మేడం. ఎవరైనా చెప్పుకోవచ్చు, ఎన్నైనా పోటీ చేయి, ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎన్నైనా పోటీ చేయొచ్చు, చెప్పొచ్చు కదా. ఎవరికైనా వాక్ స్వతంత్రం ఉంది, ఎవరైనా చెప్పొచ్చు. మేము కూడా చెప్తాం ఏ పార్టీ వస్తుంది ఏంటనేది. అది ఎక్స్పెక్టేషన్, అది అంతేగాని వచ్చింది కదా మేడం. రైట్ నాగరాజ్ గారు, థ్యాంక్ యూ. మొత్తానికి విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ జనసేనకు 88 సీట్లు వస్తాయని ప్రకటించడాన్ని వైసీపీ నేత రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. జనసేన ఏపీలో సొంతంగా పోటీ చేసింది 65 సీట్లేనని, అలాంటప్పుడు 88 సీట్లు ఎలా గెలుస్తారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. జేడీ లక్ష్మీనారాయణ తాను దర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇలానే లేనిది ఉన్నట్లు రాశారని వ్యంగ్య బాణాలు వదిలారు.
నెక్స్ట్ కాల్ చూద్దాం. ప్రసాద్ పెనుకొండ నుంచి లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు, చెప్పండి. ఇప్పుడు ఒక జేడి లక్ష్మీనారాయణ ఒక ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్, ఈజ్ ఏ నంబర్ 1 ఆఫీసర్. ఈజ్ ఎ ప్యూర్, ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, ఈజ్ ఎ రియల్ పర్సన్. విజయసాయి రెడ్డి ఈజ్ ఏ 420 పర్సన్. అతనికి ఈయనకి పూర్తిగా అసలు సంబంధం లేదు. అలాంటి వ్యక్తికి ఇలాంటి వ్యక్తితో మధ్యలో అసలు మీరు కాంట్రవర్సీ పెట్టడమే తప్పు. అంటే ఈ ట్వీట్ల గురించి మీ స్పందన ఏంటో తెలియజేసుకోవడానికి, ఈ ట్వీట్ల గురించి మీ స్పందన ఏంటో మేము తెలుసుకోవడానికి. ఏంటంటే జనసేన అనేది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు చెప్పారు, అంతేగాని అడగడానికి ఇతనెవరు? ఓకేనా, ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి, అంతే కదన్నమ్మా. ఓకే, అందుకని అసలు వాళ్ళకి ఇతనికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. వీళ్ళిద్దరి మధ్య కాంట్రవర్సీ అనేది వద్దండమ్మా. నమస్తే. రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ చూద్దాం. పూణే నుంచి మల్లిక్. హలో. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మాట్లాడండి. అదే ట్వీట్ గురించి ఇప్పుడు నేను ఒకటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదే మెయిన్ ట్వీట్ గురించి మాట్లాడే ముందు ఈ కులం అనేది ఎలా ఉంది అనేది ఆంధ్రాలో చెప్తాను. ఒకటి, ఇది చాలా మంది చూస్తుండొచ్చు, ఇది నాకు చాలా పెయిన్ కూడా. నేను ఓటేయడానికి ఆంధ్ర వెళ్ళినప్పుడు నేను 1 వీక్ లీవ్ పెట్టుకొని చాలా లాస్, అంటే నేను లీవ్ పెట్టుకొని చాలా ఖర్చు పెట్టుకొని నేను ఓటేయడానికి ఆంధ్రాకి వెళ్ళాను. అక్కడ పరిస్థితులు ఏం చూసానంటే, నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చేసి ఓటుకు 5,000 ఇవ్వడానికి వచ్చారు. బట్ వాళ్ళు కూడా ఏంటంటే టీచర్స్ కాబట్టి దేర్ ఎడ్యుకేటెడ్, సో వాళ్ళు ఏమొచ్చేసి వద్దన్నారు. వాళ్ళు మా అత్తయ్య ఆల్రెడీ ఓటేసింది కాబట్టి మళ్ళీ మా వైఫ్ ఓటు మీదకి వెళ్ళారు. వెళ్ళి 5,000 ఇస్తామని అన్నారు. అంటే మా వైఫ్ కూడా ఆల్రెడీ వర్కింగ్ కాబట్టి తను మేము ఓటు అమ్ముకోవడానికి రాలేదు, మేము చాలా ఖర్చు పెట్టుకుని వచ్చాము, మేము నిజాయితీగా ఓటేద్దామని వచ్చాము. అది టీడీపీ దగ్గర జరిగింది. అది అయిపోయిన తర్వాత మా విలేజ్కి వెళ్ళాను. మా విలేజ్కి వెళ్తే ఒక చెప్పాలంటే మా ఇంటి పరిస్థితి చెప్పాలంటే, నేను ఒక 25,000 టికెట్లు పెట్టుకొని పూణే నుంచి విజయవాడకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ మా ఇంటికి రావడానికి నేను చాలా ఖర్చు పెట్టుకొని వెళ్తే నా ఓటు 1,500 కమ్మిస్తారు. అది కాకుండా యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ గా నేను అక్కడ ఎంతమందిని చాలా ఎడ్యుకేట్ చేద్దామనేసి చాలా ట్రై చేశాను. ఇలా ఓటు అమ్ముకోవడం తప్పు కదా, ఈ 1,500 తీసుకుంటే తర్వాత మన మీద ఎంత సంపాదించుకుంటారో నేను చాలా మంది ఎడ్యుకేట్ అని చూశాను. అక్కడ కొత్త పదం ఏమొచ్చిందంటే చాలా తెలివిగా, డబ్బు తీసుకోవడం అంటే గిఫ్టింగ్ అంట. వీళ్ళు మేము మాకు వద్దని అన్నారు చాలా మంది, అన్నా కూడా లేదు ఇది మా గిఫ్ట్, ఇది తీసుకుంటే మేము హ్యాపీగా ఉంటాము అని అంట. ఇది ఇచ్చింది వైఎస్ఆర్సీపీ. నెక్స్ట్ జనసేన ఎక్కడన్నా డబ్బులు ఇస్తారేమో అని నేను చాలా ఎతికాను. నేను అర్బన్, రూరల్, ట్రైబల్ ఈ 3 ప్లేసుల్లో కూడా జనసేన ఎక్కడన్నా డబ్బులు ఇస్తుందేమో, దాని మీద ట్రస్ట్ చాలా ఉంది, ఏదో వస్తుంది అనేసి. కానీ ₹1 లేకుండా జనసేన నాకు చాలా నమ్మకం వచ్చింది. ఆఖరికి మా ఇంట్లో వాళ్ళే మన కులపల్లికి సీట్లు ఇచ్చారు, మన కులపల్లికి సపోర్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ అలాంటి వాళ్ళకి ఓట్లేయాలి. నేను చెప్పాను కులము మన కులపల్లే ఇచ్చారు, నేను చదువుకున్నాను, వెల్ ఎడ్యుకేటెడ్, నాకు చాలా నాలెడ్జ్ ఉంది, ఏం నా దగ్గరికి వచ్చి సీట్లు ఇవ్వడానికి రాలేదే, నాకు ఇంట్రెస్ట్ పాలిటిక్స్, నా దగ్గరికి వచ్చి ఎందుకు ఇవ్వలేదు? రైట్ అండి, ఎవరి దగ్గర మీ స్పందన తెలియజేసినందుకు థ్యాంక్ యూ. వైసీపీ అధికార ప్రతినిధి కొండరాజు లైన్ లో అందుబాటులో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. ఏంటి భయపడి ఈ ట్వీట్ల వారకు తెరలేపారనుకోవచ్చా? జనసేన పార్టీకి మేము భయపడటం అనేటువంటిది అవాస్తవమైనటువంటి మాట అండి. అసలు పూర్తి స్థాయిలో ఎన్నికల్లో పోటీ చేయలేనటువంటి, ఇంకా నిర్మాణం కూడా జరగలేనటువంటి పార్టీ, రాజకీయ పార్టీ అది. కాకపోతే ఏంటంటే వీళ్ళు బయట ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లు 88 సీట్లు గెలుస్తాం, మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అంటే అది హాస్యాస్పదం. ఎలా అంటే ఒక ఎల్కేజీ పిల్లడు వచ్చి నేను ఐఏఎస్ అయిపోతున్నాను, రేపు నుండి నేను అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తానంటే అది చిన్నపిల్లలు మాట్లాడగలుగుతారు కాబట్టి మనం అంతగా పరిగణలోకి తీసుకోం. అది ఎంత ఎటకారంగా ఉంటుందో
ఈ రోజు జేడీ లక్ష్మీనారాయణ గారు వివి లక్ష్మీనారాయణ గారు కానివ్వండి, ఇంకే జనసేన వాళ్ళు అయితే కానివ్వండి, జనసేన పార్టీ ఏదో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, మేము 80 సీట్లు గెలుస్తాం 90 సీట్లు గెలుస్తాం అని చెప్పడం కూడా అంతే హాస్యాస్పదంగా ఉంది. రెండోది, వాళ్ళు పోటీ చేసిన సీట్లకి వాళ్ళు గెలుస్తా ఉన్న సీట్లకు కూడా ఎక్కడ ఈ పొంతం లేదు. ఆ సందర్భంగా విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేశారు. అయితే ఇంకోటి, జనసేన పార్టీ ఊరికే వాళ్ళ క్యాండిడేట్లు ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ అలాంటప్పుడు ఈ ట్వీట్ల వారు ఎందుకు ఈ ట్వీట్లు చేయాలి? ట్వీట్ ఎందుకు చేయకూడదు? ఇప్పుడు ఎవరికి ఉండేటువంటి స్వేచ్ఛ, ఎవరికి ఉండేటువంటి భావాలు వాళ్ళు వ్యక్తపరుచుకుంటారు. ఇప్పుడు ఆయన ఏదో మీడియాలోని కూర్చుని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు, వివి లక్ష్మీనారాయణ గారు మేము 88 సీట్లు గెలుస్తామని. ఎవరిని మోసం చేస్తారు? అలా అసలు పోటీ చేసిన సీట్లేని, నిక్కచ్చిగా పోటీ చేసిన సీట్లేని చెప్పమానండి. ఏదో క్యాండిడేట్ ని పెట్టి నామినేషన్ ఫారం వేసి, ఉదాహరణకి ఒక ప్రెసిడెంట్ సూట్ ప్రెసిడెంట్ జనసేన వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి కూడా ఇద్దరు కలిపి ఉన్నారని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే జనసేన పార్టీ అధినేత ఉన్నాడో ఆయన గాజువాకలో పోటీ చేశారండి. అలాగే భీమవరంలో పోటీ చేశారండి. కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేశారు. మంగళగిరిలో నారా లోకేష్ గారు పోటీ చేశారు. నారా లోకేష్ గారు పోటీ చేసిన ప్రాంతంలో అక్కడ ఉండేటువంటి జనసేన పార్టీ అభ్యర్థి తరపునో లేదా జనసేన మద్దతు తెలిపిన పార్టీ అభ్యర్థి తరపునో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళి ప్రచారం చేయలేదు? సమాధానం ఉందా జనసేన వాళ్ళ దగ్గర? అలాగే కుప్పంలో ఎందుకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయలేదు? సమాధానం ఉందా జనసేన వాళ్ళ దగ్గర? అలాగే ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యే కూడా ఒక ఆయన పోటీ చేసాడు గాజువాకలో, ఎందుకు వచ్చి ఆ ఎమ్మెల్యే అభ్యర్థులను పోటీ చేసే సాహసం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు? మంగళగిరి వెళ్ళి భీమవరం వెళ్ళి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయలేదు? అంటే వీళ్ళ చీకటి ఒప్పందాలు ప్రజలకు తెలియవు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష పార్టీగా, బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీగా మా ట్వీట్ల ద్వారా మేము చెప్తాం ప్రజలకి. వస్తే చెప్తే వీళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? ప్రజలు తెలుసుకుంటారు సోషల్ మీడియా ద్వారా. హలో వింటున్నాం. యా అదే. కానీ ఎదుటివారి ఓటమే తమ ధ్యేయంగా పెట్టుకుని ముందుకు సాగే రాజకీయాల గురించి అసలు ప్రజలందరికీ తెలుసు. ప్రజల్లోనే ఇది నిక్షిప్తమై ఉంది కదా ఇదంతా కూడా. అవునండి. సో అలాంటప్పుడు ఈ ట్వీట్ల వారికి ఎందుకు తెరలేపాలి? ట్వీట్ల వారికి కాదు, ఇప్పుడు ఆయన ఇచ్చినట్టు ఇప్పుడు వారికి అనుకూల మీడియాలు ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు. మాకేదో ఒక సాక్షి తప్ప మేము చెప్పింది కానీ మేము చేసింది కానీ ఏ పత్రిక ఏ మీడియా ఛానల్ చూపించలేనటువంటి దయనీయ పరిస్థితిలో మా రాజకీయ పార్టీ ఉన్నది. కాబట్టి మాకు సోషల్ మీడియా మాకు పెద్ద మీడియా, ప్రజలకి మాకు అనుసంధానం అనేది సోషల్ మీడియా. సోషల్ మీడియాలో మా పార్టీ విజయసాయి రెడ్డి గారు అనిత్యం స్పందిస్తుంటారు. ప్రతి అంశం మీద కూడా ఆయన స్పందిస్తారు. అందులో భాగంగానే జేడీ లక్ష్మీనారాయణ గారు మీరు మోసం చేయొద్దు, మీరు 65 సీట్లలో పోటీ చేసి 88 సీట్లు గెలుస్తాం అని చెప్పి తప్పుల లెక్కలు ప్రజలు చెప్పి మభ్య పెట్టద్దని చెప్పి ఒక హితవు పలికారు తప్ప ఇంకోటేదో ఆయన వ్యక్తిగతంగా ఏమీ విజయసాయి రెడ్డి గారు అనలేదు. ఆయన చేస్తున్నటువంటి తప్పుని ఇది తప్పు, మీరు అలా మాట్లాడకూడదు, మీరు పోటీ చేసిన 65 సీట్లు అని చెప్పి ఆయన ఇంకొకసారి గుర్తు చేశారు. అంటే ఎందుకు మిత్రపక్షాలతో కలిసి 175 స్థానాలకు పోటీ చేసినప్పుడు 65 ఎందుకు అనుకుంటారు? అదే కదండి, ఇప్పుడు నిజంగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని మీరు అన్నదో లేదా జనసేన వాళ్ళు చెప్పుకుంటుందో అనుకోవచ్చు. మరి ఆ 175లోని మంగళగిరి కనపడలేదా పవన్ కళ్యాణ్ గారికి? కుప్పం కనపడలేదా పవన్ కళ్యాణ్ గారికి? లేదు అంటే టీడీపీ పోటీ చేసిన 175లో చంద్రబాబు నాయుడు గారు గాజువాక్ గుర్తు రాలేదా? లేదా గాజువాక్ భీమవరం ఆయన గుర్తు రాలేదు? ఎందుకు గుర్తు రాలేదు? ఎందుకు వెళ్ళలేదు? చెప్పాలి కదా, సమాధానం చెప్పాలి కదా. ఏదో కేఏ పాల్ గారు పార్టీ మాదిరిగానే ఆయన ఉన్నారు. కేఏ పాల్ గారు దాదాపు 40 చోట్ల మా పార్టీ అభ్యర్థి సేమ్ ఇంటి పేరుతో సైతం అభ్యర్థిని నిలబెట్టిన వ్యక్తి ఆయన. ఆ చీకటి ఒప్పందం కనబడుతుంది. ఆయన ఏదో బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు బచ్చాన్ని తిట్టచ్చు పాల్ గారు, అది ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఆయన ఏం చేసినంటే క్లియర్ గా కనబడతా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చి 175లో మేము పోటీ చేసామని గొప్పలు చెప్పుకోవచ్చు. కానీ అసలు నిజంగా ఎన్నింటిలో పోటీ చేశారు, ఎన్నాటిలో ఓటు కోసం కనీసం ఇంటింటికి తిరిగారని అబ్జర్వ్ చేస్తే 65 సీట్లే. 60 సీట్ల నుంచి వాళ్ళు ఎక్కడ ప్రచారం దిగలేదు, సరైన అభ్యర్థులు కూడా వాళ్ళకి దొరకలేదు. కాకపోతే ఏదో పెట్టాలి, పెట్టకపోతే బాగోదు, 5 ఏళ్ళు అయింది ఇప్పటికి 175లో పోటీ చేయడం చేత కదా అని చెప్పి 10 మంది విమర్శిస్తారు. కాబట్టి ఆ విమర్శలను తప్పించుకోవడానికి వాళ్ళు పోటీ చేసి ఈరోజు మేము 175 పోటీ చేసాం గొప్పలు చెప్తున్నారు తప్ప అందులో వాస్తవం లేదండి. అంటే ఫలితాలపైన జనసేన ప్రభావం ఉంటుంది కాబట్టి వీటికి భయపడి వైసీపీ ఈ విధంగా చేస్తుందంటారా? ఫలితాల పట్ల జనసేన ప్రభావం ఉంటుందని మీరు అంటున్నారు, లేదా వాళ్ళు అంటున్నారో మీరు నమ్ముతారని నాకైతే తెలియదు. కానండి, ఎక్కడా కూడా జనసేన పార్టీకి ఫలితాలను ప్రభావితం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లేవు. కాకపోతే ఆయనకు ఉండేటువంటి ఆ సినిమాటిక్ హీరోయిజం కొన్న అభిమానులు కొంతమంది ఇంతకుముందు బాగా ఉండేవారు. రాజకీయాల్లోకి వచ్చి ఆయన వ్యవహార శైలి, చంద్రబాబు నాయుడు ఆయన నడిపిస్తున్నటువంటి చీకటి ఒప్పందాలు కూడా కళ్ళు తెచ్చుకుని చాలా మంది అభిమానులు ఆయన అభిమానించే వాళ్ళు కూడా వెనక్కి తగ్గినటువంటి పరిస్థితిలో. కాకపోతే కాస్త కోస్తానికి ఓట్ బ్యాంక్ ఉంటుంది, 1 or 2% ఓట్ బ్యాంక్ ఆయన ఏదో వస్తాయి తప్ప ప్రతి నియోజకవర్గంలోనే ఆయన నిర్ణయాత్మక శక్తిగా ఉంటాడు. రాష్ట్రాన్ని ఏదో కళ్ళగంట ఉన్నారు, ఏదో కర్ణాటక మాదిరి హంగు వచ్చేస్తుంది, నేనేదో ముఖ్యమంత్రి అయిపోదాం అని చెప్పి ముందో పార్టీనే సరిగ్గా ఆయన నిర్మాణం చేసుకోలేదు ఇంకా. కాకపోతే ఒక వ్యక్తి పరంగా ఉండొచ్చు, వాళ్ళ ఆశలు ఉండొచ్చు, ఆశయాలు ఉండొచ్చు, కానీ వాళ్ళకేదో మేము జడిచిపోయి ట్వీట్లు అనేటువంటిది
అవాస్తవమైనటువంటి కథనాలు అవన్నీ. కాకపోతే బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా మేము ప్రతిస్పందించాం, దాంట్లో తప్పేం కాదు కదా అది. సో ఏపీ ఎన్నికల్లో ప్రభంజనం ఎవరిది అనుకుంటున్నారు? నో డౌట్ ఎట్ ఆల్ అండి, ఫ్యాన్ ప్రభంజనం మళ్ళీ రాజన్న రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో మే 23వ తారీఖు తర్వాత మాకైతే తెలిసింది, ప్రజలకైతే తెలిసింది, బాహ్య ప్రపంచానికి మీడియా అందరికీ కూడా మే 23వ తారీఖు తెలియబోతుంది. ఈ రాష్ట్రానికి కాబోయేటువంటి నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మేము మాకున్నటువంటి లెక్కల ప్రకారం దాదాపు మేము 140 స్థానాలను స్వీప్ చేయబోతున్నాం అని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నాం. రైట్ అండి, కొండ రాజు గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో, మీ పేరు చెప్పండి. ప్రేమ్ గారు. ప్రేమ్ అండి, గుంటూరు నుంచి. చెప్పండి మ్యామ్. వైఎస్ఆర్సీపీ వాళ్ళ ట్వీట్, వాళ్ళ తీరు చూస్తుంటే వీళ్ళ దగ్గర మినిమం ఇన్ఫర్మేషన్ అనేది కూడా లేకుండా ట్వీట్ చేస్తున్నారండి. ఒక మంచి పొజిషన్ నుండి వైఎస్ఆర్సీపీలో విజయసాయి రెడ్డి గారు కనీసం ఆ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ లేకుండా ట్వీట్ చేశారంటే వాళ్ళ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళ విజ్ఞత కానీ ఎలా ఉందని తెలుసుకోవచ్చు. ఇంకోటి చూస్తే వీళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా వీళ్ళు ఇలా ట్వీట్ చేసి వీళ్ళు ప్రజల్ని మిస్లీడ్ చేసే పొజిషన్ లో ఉన్నారండి. సో ఇది ఇది ఎంత దిగజారుడి స్థాయి అనేది వాళ్ళకి తెలుస్తుంది. అయితే ప్రజలు కూడా అంత అమాయకులు కాదండి, వాళ్ళు ఇప్పుడు చాలా అవేర్ అయిపోయారు, వాళ్ళకి మొత్తం తెలుస్తుంది, సోషల్ మీడియా వచ్చేసింది. ఇంకోటి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి మ్యామ్. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. మీరు చూస్తే జనసేన వాళ్ళు జేడీ లక్ష్మీనారాయణ కానీ బీచ్ క్లీనింగ్ కానీ, అంటే స్వచ్ఛ భారత్ కానీ, మొన్న బోర్ వేయించారు అక్కడ పొంగునూరులోనే. అక్కడ పవన్ కళ్యాణ్ గారు చూస్తే వాళ్ళు తెలంగాణలో వాళ్ళ నేతలు తో మీటింగ్ పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. సో జనసేన వాళ్ళు కన్స్ట్రక్టివ్ గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీలో చూస్తే ఇంకా పక్కన వాళ్ళ మీద మడ్ స్లింగింగ్ అంటే ఆ బురద జల్లే పనిలోనే ఉన్నారండి. ఇప్పటికీ మీరు ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ అడిగితే ఏం చేశారని గట్టిగా 3 పనులు చెప్పే స్థితిలో వాళ్ళు లేరండి. సో ఇది ఒక్కసారి సరి చూసుకోవాలి, పక్కన వాళ్ళ మీద బురద చల్లటం కాదు. సరే మనం ఏం చేసాము, గెలుపు ధీమా ఉంటుంది మ్యామ్. ఎన్ని సీట్లు వస్తాయి అంటే 88 సీట్లు వస్తాయి అనేది గెలుపు ధీమా మ్యామ్. గెలుపు ధీమా లేకుండా మనం అడుగు వేయలేం కదా మ్యామ్. సో ఆయన చెప్పారు, అది ఎవరి పార్టీ స్టాండ్ వాళ్ళకు ఉంటుంది. అంతేగాని విజయసాయి రెడ్డి గారు దానికి ముందుకు వచ్చేసి మీరు పోటీ చేసింది 65 స్థానాల్లో మీరు 88 ఎలా గెలుస్తారు అనే ఇన్ఫర్మేషన్ మినిమం లేకుండా తెలుసుకొని వాళ్ళు వేసుకుంటారు మ్యామ్. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. తిరుపతి నుంచి సుబ్రహ్మణ్యం. హలో హలో సుబ్రహ్మణ్యం గారు. అవునమ్మా. ఈ ట్వీట్ల వారి గురించి మీ స్పందన ఏంటి? అమ్మా చెప్పండి. నేనేం చెప్పేసుకుంటానంటమ్మా, ఆయన జేడీ లక్ష్మణ్ గారు ఏదో 88 వస్తుందని వాళ్ళ పార్టీ కొంచెం గొప్పగా చెప్పుకున్నారు, అందులో తప్పులేదు. విజయసాయి రెడ్డి కూడా మీరు 66 కదా కంటెస్ట్ చేసింది అనడంలో కూడా తప్పులేదు. తప్పు ఎక్కడ జరిగిందంటే మీరు ఇట్లాగే ఇన్వెస్టిగేషన్ చేసి మమ్మల్ని ఇరికిచ్చారు అన్నాడు. అంటే ఆయన ఇన్వెస్టిగేషన్ ని తప్పు పెట్టాడు. ఎప్పుడైనా కానీ ఇప్పుడు జేడీ లక్ష్మణ్ గారు ఎలక్షన్ లో కంటెస్ట్ చేస్తున్నాడు, ముఖ్యంగా వైసీపీకి అగేన్స్ట్ కూడా కంటెస్ట్ చేస్తున్నాడు. ఏ సందర్భంలోనైనా కేసు గురించి ప్రస్తావించాడా? కానీ అందరిలాగే జగన్ అవినీతిపరుడు అనే మాట అన్నాడా? లేదు కదా. మరి కేసు గురించి ఎందుకు మాట్లాడావు? ఎప్పుడైతే నువ్వు కేసు గురించి మాట్లాడావో అప్పుడు జేడీ లక్ష్మణ రీట్వీట్ లో నువ్వు ఇలా లెక్కలు తప్పులు రాసి అందరినీ జైలు బాట పట్టించావు అన్నాడు. యాక్చువల్ ప్రాబ్లం అయితే అక్కడుంది. నంబర్ 88 66 అని కాదు. సరే విజయసాయి రెడ్డి లెక్కలు ఉంటాయి అంటే 66 మీరు పక్కాగా చేశారు, మీకు లేదో చేయాలి కాబట్టి చేశారు, ఇట్లా పిచ్చి లెక్కలు ఏమైనా ఉంటే ఉండొచ్చు. కానీ విజయసాయి రెడ్డి పొరపాటు ఎక్కడ? నేను విజయసాయి రెడ్డి డైరెక్ట్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే కేసుల ప్రస్తావన ఎందుకు తెచ్చావు? నీకు సామర్థ్యం లేదు, నువ్వు ఇట్లాగే ఇన్వెస్టిగేట్ చేసావు కేసులు అనడం తప్పు. తప్పు జరిగింది అక్కడ, సీట్లలో కాదమ్మా. ఓకే, హలో చెప్పండి. ఓకే అమ్మా, రైట్ అండి, థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫైన్. నెక్స్ట్ జనసేన పార్టీ నేత కిరణ్ గారి స్పందన చూద్దాం. హలో నమస్కారం అమ్మా. నమస్తే కిరణ్ గారు. నమస్కారం. ఏంటి ఫలితాలపైన జనసేన ప్రభావం ఉంటుందనే వైసీపీ భయపడుతోందా? అంటే ఇది 2 విధాలుగా చూడదు. మొదటిది, ఆయన ఏదో వాళ్ళ పార్టీ ఛానల్ ఒకటే చూస్తాడు కాబట్టి బయట వాస్తవాలు గ్రహించకుండా అసలు యాక్చువల్గా అపోనెంట్ పార్టీ ఎన్ని సీట్లు కంటెస్ట్ చేస్తుందో అది కూడా తెలియకుండా ఆయన అవివేకంగా మాట్లాడుతున్నారు. 2, వాళ్ళ ప్రొపగండాను వాళ్ళనే నమ్ముకోవడం, అదే నిజం అనుకోవడం. ఒక కప్ప బావిలో ఉండి ఎలా అయితే అదే ప్రపంచం అనుకుంటుందో ఆయన కూడా అలా అనుకోవడం. లేదంటే కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగుతున్నప్పుడు నన్ను ఎవరూ చూడట్లేదు అనుకోవడం.
ఇట్లాంటివి తప్పితే. అట్లాగే ఉంది తప్పిస్తే ఆయన చేసిన ట్వీట్ దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని అనుకున్నా. ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండెడ్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. ఫైనాన్షియల్ క్రైమ్స్ ఆర్ మోర్ డేంజరస్ దెన్ టెర్రరిజమ్స్ అని. ఈయన ఒక టెర్రరిస్ట్ కి సమానమైన వ్యక్తి, ఫైనాన్షియల్ టెర్రరిజం చేసే వ్యక్తులు. వీళ్ళ ట్వీట్లకు మేము భయపడేది ఏంటి, మేము కామెంట్ చేసేది. అసలు రెస్పాండ్ అవ్వాల్సిన కూడా అవసరం లేదు. అయితే వీ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. మా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయగలిగే స్థాయి కానీ శక్తి కానీ వాళ్ళకి లేదు, రాదు, వాళ్ళు తీయలేరు. మాకు 1 సీట్ వచ్చినా 2 సీట్లు వచ్చినా లేదా ప్రభుత్వమే మాదైనా మేము ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన పార్టీ, మేము ప్రజలకు సేవ చేసుకుంటూనే పోతాం. వాళ్ళు అధికార దాహంతో తిరుగుతున్న పార్టీ. ఆయన రోడ్ల మీద అధికార దాహంతో తిరిగాడు. అదే మేమేమో అధికార దాహంతో లేము, మాకేమో అధికారం అవసరం లేదు. మాకు ప్రభుత్వం ఉన్నా, మేము అపోజిషన్ లో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, అసలు అసెంబ్లీకి వెళ్ళకపోయినా మేము మాత్రం ప్రజాసేవ చేస్తానే ఉన్నాం గత 4 ఏళ్ళ నుంచి. మళ్ళీ అదే కంటిన్యూ చేస్తాం. వీళ్ళేమైంది మమ్మల్ని చేసేది, మా మానసిక స్థైర్యం చేసేది. రైట్ అండి, థ్యాంక్ యూ కిరణ్ గారు. నెక్స్ట్ కాల్ చూద్దాం. అరుణ్ నెక్స్ట్ చిట్యాల నుంచి లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. విజయసాయి రెడ్డి గారు మధ్యజీతం లేకుండా మాట్లాడుతున్నారండి ఈరోజు జనసేన పార్టీ గురించి. జనసేన మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేయకపోయినా కానీ జనసేన పార్టీ మాత్రం ఇరు పార్టీలకు మాత్రం ఒక ధీటైన జవాబు ఇస్తుంది ఎన్నికల్లో, రాబోయే ఇప్పుడు ఫలితాల్లో. దీనికి అవాకులు చేయడం అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ జనసేన పార్టీ ఎంత అంటే ప్రజలకు తెలుసు. అదొక నా సూచన అండి ఈరోజు. రైట్ అండి, థ్యాంక్ యూ. మొత్తానికి విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ జనసేనకు 88 సీట్లు వస్తాయని ప్రకటించడాన్ని వైసీపీ నేత రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో మేడం చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ట్విట్టర్లో వారి గురించి మీ స్పందన ఏంటి? మేడం, ఓకే, ఈ వైఎస్ఆర్సీపీ 120 సీట్స్ వస్తాయన్నారు. దాని గురించి ఎవరు ఏ విధమైన కౌంటర్ ఇవ్వలేదు జనసేన తరఫున. అయితే జేడీ గారు ఆయన ఒపీనియన్, ఆయన ఓన్ ఒపీనియన్ ఆయన చెప్పుకున్నారు, దాంట్లోనే తప్పులేదు. అయితే ఒకటి ఈ కొండా రాజీవ్ గారు అన్నారు, ఇప్పుడేమో 145 సీట్స్ వచ్చేస్తాయి అని అన్నారు. దాని గురించి అభ్యంతరం లేదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. సరే, ఈ ఒక 33 కేసుల్లో ఉన్న వ్యక్తి పోటీ చేస్తే 120 సీట్లు వస్తాయని కాన్ఫిడెన్స్ గా ఉన్నప్పుడు, ఒక నీతి నిజాయితీ వ్యక్తి పోటీ చేసినప్పుడు 88 సీట్లు వస్తాయన్నప్పుడు వాళ్ళకి అభ్యంతరం ఏంటి? కాల్ చూద్దాం. నల్గొండ నుంచి కిట్టు లైన్ లో ఉన్నారు. హలో, నమస్కారం మేడం. నమస్తే కిట్టు గారు. మా జనసేన పార్టీకి ఎన్ని టికెట్లు వస్తాయి, ఆయనకేమేమి అవసరం అండి? విజయసాయి రెడ్డి గారికి ఆయనకు అవసరం లేదు కదా. ఎందుకంటే జనసేన పార్టీ కంపల్సరీగా ఇరు పార్టీలకు ఖచ్చితంగా ఒక మన కర్ణాటకలో జేడీఎస్ పార్టీ ఎట్లా వచ్చిన సీట్లు జనసేన పార్టీకి అంటే వేరే పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కెపాసిటీ జనసేన పార్టీకి ఉంది. మా ఆలోచన తీసుకోవాలి జనసేన పార్టీ వాళ్ళు. అదొక సూచన అండి. రైట్, థ్యాంక్ యూ కిట్టు గారు. నెక్స్ట్ కాల్ చూద్దాం. మచిలీపట్నం నుంచి శ్రీనివాస్. హలో మేడం, నమస్కారం అండి. నమస్తే. ఒక క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి అండి లక్ష్మీనారాయణ గారు. అయితే ఇప్పుడు ఆయన ఏ సభలో అయినా సరే మీరు క్రిమినల్ అని కానీ అని వైఎస్ఆర్సీపీని కానీ విమర్శించారండి? లేదు కదా. హలో, చెప్పండి చెప్పండి. హలో, వింటున్నామండి, చెప్పండి. ఇప్పుడు అంత క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి ఆయన ఎవరిని మిమ్మల్ని విమర్శించకుండా ఆయన మీరు ఆ ట్విట్టర్లో వేదిక పైన మీరు విమర్శించడం ఏంటండి? వైఎస్ఆర్సీపీ వాళ్ళు. హలో, చెప్పండి. విజయసాయి రెడ్డి గారు లెక్కలో ఆయనకే తెలుసు అనుకుంటున్నారండి? మొత్తానికి ట్వీట్ల గురించి ఏమంటారు మీరు? ట్వీట్ల గురించి అంటే ప్రభుత్వం ఎవరిష్టం వాళ్ళదండి. ఇప్పుడు ఎవరి అధికారం వాళ్ళది. నాకు ఎక్కువ వస్తాను కూడా తప్పు కాదండి. కానీ విజయసాయి రెడ్డి గారు
ఈయన జేడీ గారిని మీరు కేసులు తప్పుడు కేసులు మీ విధానం కరెక్ట్ కాదు అనే విధానం తప్పండి అని మా అభిప్రాయం అండి. ఆయన ఎప్పుడు కూడా ఏ సభలో కూడా విజయసాయి రెడ్డి గారిని కానీ వీరిని కానీ మీ కేసుల విధానం గురించి మాట్లాడలేదండి. అవును, ఇదొకటి మీరు పరిగణలో తీసుకోవాలండి. రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మొత్తానికి రాజకీయాల్లో సాధ్యం సుసాధ్యం అనేవి ఉండవు. ఎన్నికల్లో జనసేన ఎన్ని స్థానాలు విజయం సాధిస్తుంది, వైసీపీ ఎక్కడ సత్తా చాటబోతోంది, ఇవి తేలాలంటే మే 23 వరకు ఆగాల్సిందే. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో మేడం. రామాంజనేయులు గారు మేడం చెప్పండి. మేడం, ఇప్పుడు జనసేన వాళ్ళు విజయసాయి రెడ్డి గారు 60 సీట్లలో అంటే దాన్ని కాంట్రవర్సీ చేస్తున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు 170 సీట్లు ఎక్కడైనా పోటీ చేస్తున్నారు. 170 సీట్లు అంటే ఎస్సీ ఎస్టీ ఇవి ఉంటాయి, వాటిలో పోటీ చేయడం కుదరదు కదా. అలానే లక్ష్మణ్ గారు కూడా తక్కువ సీట్లు ఉండగానే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్తున్నారు మేడం. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు వాళ్ళకి ఉన్నది ఓసీకి అంతవరకు ఉంటుంది, ఎస్సీ ఎస్టీలు పోగా మిగతా సీట్లు మాత్రమే పోటీ చేయగలరు. ఆ మాత్రం అవగాహన లేకుండా గతంలో పవన్ కళ్యాణ్ గారు 170 సీట్లు పోటీ చేస్తున్నారు. అట్లానే ఇప్పుడు జయ లక్ష్మణ్ గారు కూడా అట్లానే అంటున్నారు అన్నమాట. ఇంకో విషయం మేడం, కాలర్స్ లక్ష్మణ్ గారు క్రెడిబిలిటీ గురించి మాట్లాడుకుంటున్నారు, తప్పేం లేదు. మరి అదే మరి చంద్రబాబు నాయుడు మీద కేసు హైకోర్టు ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఇస్తే రిజిస్టార్ పంపించేంత వరకు వెయిట్ చేసి రిజిస్టార్ పంపించిన తర్వాత మా దగ్గర మ్యాన్ పవర్ లేదని చెప్పేసి ఇదే జేడి లక్ష్మణ్ గారు తీరగ్గా హైకోర్టు పంపించారు. ఈలోపు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకున్నారు. ఆయన క్రెడిబిలిటీ అంటే చంద్రబాబు నాయుడు గారి మీద సేమ్ ఉండాలి, ఎట్ ది సేమ్ టైం జగన్ మేడం మీద సేమ్ చేయాలి. రైట్ అండి, మీ స్పందన తెలియజేసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ పసుపులేటి సుధాకర్ గారు జనసేన నేత, స్పందన చూద్దాం. హలో సుధాకర్ గారు. హలో, ఏంటి వైసీపీ జనసేన మధ్య ఈ వారేంట స్లేపీలో ఏం జరుగుతోంది? వైసీపీ జనసేన మధ్య వారు ఏమున్నదండి. అంటే జనసేన పార్టీ అనేది ఎవరితోటి వారు పెట్టుకోదండి. జనసేన పార్టీ అనేది జనం కోసం పుట్టిన పార్టీ, ప్రజలు యోగక్షేమాలు చూసే పార్టీ, జనాలు గొడవలు పెట్టుకునే పార్టీ కాదండి. వారు ఏముండదు జనసేన పార్టీ. అంటే ఫలితాలపైన ప్రభావం చూపుతుంది అన్న భయంతోనే వైసీపీ ఇదంతా చేస్తుందంటారా? అంటే మేము వైసీపీ పార్టీలు కావచ్చు, తెలుగుదేశం పార్టీలు కావచ్చు, ఇంకా పార్టీ కావచ్చు, ఏ పార్టీ నుంచి కూడా జనసేన పార్టీ దేన్ని కూడా ఇది చేయదు. ఎందుకంటే జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏంటంటే జనం కోసం పనిచేయాలి, కామ్గా ఉండాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళంతా ఏంటంటే ఏదో దానికోసం చేస్తూ ఉంటారు కాబట్టి వాటి గురించి జనసేన పార్టీ ఎప్పుడు పట్టించుకోదండి. అసలు ఈ రెండింటి మధ్య ఈ వారు ఎందుకు జరుగుతుందంటారు? ఈ వివాదం ఎందుకు వస్తుందంటారు? వివాదం అంటే నాకు తెలిసేది వివాదాలు ఏమి లేవండి. నాకు తెలిసైతే అంటే మిత్రపక్షాలతో కలిసి 175 స్థానాల్లో మేము పోటీ చేశాము, ఓకే 88 గెలుచుకున్నా కూడా విజయసాయి రెడ్డి ఇంకో మాట అంటున్నారు కదా, అలా ఎలా గెలుస్తారు, 65 కదా ఉంది అని. ఎవరు చూడలేదండి, ఎవరు దేవుళ్ళు కాదు ఇక్కడ, ఈ మీడియా చూడలేదు, ఎవరు చూడలేదు. ఎంత ఏంటంటే రాజ్యాంగం ఏంటంటే ఎవరు ఎవరికి ఓటేసిందో కూడా తెలియకూడదని ఒక సీక్రెట్ గా అని ఒకటి ఏర్పాటు చేసింది. దాన్ని ఎవరు కనిపెట్టలేదండి. ఊరికినే వీళ్ళంతా ఏంటంటే ఏదో కాలక్షేపానికి ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకుంటూ ఉంటారు అందరు. కానీ నిజంగా రేపు రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎవరేంటనేది తెలుస్తుంది. అంటే ఎవరి ప్రపంచం ఎలా ఉండబోతుంది అంటారు? ఎవరు చెప్పలేరండి. అది ఎవరి ప్రపంచం ఎలా ఉండబోతున్నది ఎవరు చెప్పలేరు. ఈవీఎం లోపల అయితే కానీ చెప్తారు సార్ ఎవరైనా సరే. రైట్ సుధాకర్ గారు, ఎవరైనా ఇవన్నీ చెప్తా ఉన్నారంటే ఊరికే టైం పాస్ గా చెప్పుకోవడం తప్ప ఏం ఉపయోగం లేదు. రైట్ సుధాకర్ గారు, థ్యాంక్ యూ. మొత్తానికి నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో వెంకటేశ్వరరావు నూజివీడు నుంచి. హలో హలో వెంకటేశ్వరరావు గారు చెప్పండి. అవునండి. హలో
టీవీ చూస్తున్నారు కదా? చూస్తున్నానండి. సో ఈ ట్వీట్ల వారేంటంటారు? హలో చెప్పండి వెంకటేశ్వరరావు గారు. మొత్తానికి నెక్స్ట్ కాల్ చూద్దాం. బాజీ గారు లైన్లో ఉన్నారు. హలో హలో బాజీ గారు. రైట్, మళ్ళీ కాల్ తీసుకుందాం. ఇప్పుడు నేతల మధ్య మాత్రం మాటల యుద్ధం ప్రారంభమైంది. ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేశారంటూ ప్రశ్నల పరంపర కొనసాగుతోంది. మిత్రపక్షాలతో కలిసి జనసేన 175 స్థానాలకు పోటీ చేశామని చెప్పి జనసేన చెప్తుంటే, మరోవైపు వైసీపీ నేత విజయసాయిరెడ్డి మాత్రం మీరు ఎన్ని స్థానాల్లో పోటీ చేశారు, ఎన్ని గెలవగలరంటూ జనసేన నేతలను ప్రశ్నిస్తున్నారు. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు సత్యరాజమ్మ, భీమవరం అండి. ఓకే. ఏమి లేదు మేడం, రేపు వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మా గవర్నమెంట్ ఇలా ఉంటది అని చెప్పేసి ముందుగా తెలియపరుస్తున్నారనమాట. అదండి, కేవలం ఇది ఆశ్చర్యకంగా కనిపిస్తున్నాయి. లేకపోతే వాళ్ళు ఏదో ఇండివిజువల్ వాళ్ళు చెప్పుకున్న దానికి ఈయన రెస్పాన్స్ కూడా అవ్వాల్సిన పని ఏముందండి? అదని మేము అనుకుంటున్నాం. అంటే భయపడి కూడా ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారా? భయపడే అంటే ఏముందండి, ఇప్పుడు తెలియదు చెప్పండి. ఇప్పుడు వాస్తవానికి కూడా ఆ జేడీ లక్ష్మీనారాయణ గారు ఆయన ఇండివిజువల్ ఆయన ఏదో ఆయన వాళ్ళ ఫాలోవర్స్ ఏదో ఆయన పెట్టుకున్నారండి. దానికి ఈయన స్పందించాల్సిన పని ఏముందండి? అంటే మన ఇంట్లో మనల్ని కూడా బతకనివరా? వాళ్ళ ఇంట్లో కూడా వచ్చి దౌర్జన్యం చేస్తారా? అదండి, కేవలం ఇది అలాగే కనిపిస్తుంది, అంత మించి ఏం లేదు. ఓకే మేడం. ముందుగానే ఎన్నికల్లో గెలుస్తామన్న భయంతోనే ఈ ట్వీట్ల వారకు తెరలేపుతున్నారా? అలా ఇప్పుడు గెలుస్తారో ఓడతారో అనే విషయం తర్వాత అండి. ముందు అసలు జేడీ లక్ష్మీనారాయణ గారు ఆయన ఏదో ట్విట్టర్ లో పెట్టుకుంటే దీనికి స్పందించాల్సిన పని ఉందండి. అసలు ఈయన కూడా ఈయన ఫాలోవర్స్ ఏదో ఈయన ఏదో ఇంకా మన సీట్లు ఇన్ని వస్తాయి, మనం ఇంకా బెటర్ గా ఉంటాం అని చెప్పి ఈయన చెప్పుకుంటాం తప్పలేదు, కానీ ఆయన దానికి ఈయన కౌంటర్ ఇవ్వాల్సిన పని లేదు కదండి. అదండి, కేవలం ఏంటంటే మేము అధికారంలోకి వస్తే ఇలా ఉంటది మాది అని ముందుగా వాళ్ళు తెలియపరుస్తున్నారు అనమాట ప్రజలకి, మీరు మేలుకోండి అని చెప్పి. రైట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. గుంటూరు జిల్లా నుంచి వేణు లైన్లో ఉన్నారు. హలో వేణు గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం గారు, ఈ విజయసాయి రెడ్డి గారు 65 సీట్ల గురించి మాట్లాడుతున్నారండి. జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేసిందో కూడా తెలియదు వారికి. ఎన్ని సీట్లు వస్తాయి అనేది ప్రజల అభిప్రాయం గురించి ప్రజలు ఓట్లు వేసారు, అది ప్రజలు డిసైడ్ చేస్తారు ఎన్ని సీట్లు వచ్చేది అనేది. ఎవరి పార్టీ గురించి వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళ సొంత అభిప్రాయం వాళ్ళు చెప్పుకుంటారు. ఇదంతా కూడా ఏదో పద్దాక జనంలో ఉండాలని చెప్పేసి విజయసాయి రెడ్డిని ఒక గుర్తింపు పొందాలని, ఎటు ఆయన కేసుల్లో గుర్తింపుగానే ఉన్నాడు, ఇంక ప్రత్యేకంగా గుర్తింపు ఏం అవసరం లేదనుకోండి. జనాల మధ్య తగాదలు పెడతాం, మీడియాలో డిబేట్లు పెట్టుకోవడానికి, దీని గురించి చిల్లర వ్యాపారం చేస్తున్నాడండి ఆయన. రైట్, థ్యాంక్ యూ వేణు గారు. నెక్స్ట్ కాల్ చూద్దాం. వెస్ట్ గోదావరి నుంచి అంజీ లైన్లో ఉన్నారు. హలో హలో అంజీ గారు, అసలు ఏపీలో ఏం జరుగుతోంది? వైసీపీ జనసేన మధ్య ఈ ట్వీట్ల వార్ ఏంటంటారు? ఎలక్షన్ అయిపోయిందండి, అయినా కానీ ఇప్పుడు ఇంకొక నెలలో రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చే ముందు ఇలాగా వైసీపీ వాళ్ళు కరెక్ట్గా చూసుకోవాలి కదండి. ఆయన సీఏ చేశాడు, ఆయన చెప్పండి. ఆయన సీఏ చేశాడు, ఎక్కడెక్కడ ఏ పోటీ చేస్తుందో తెలియకుండానే వైఎస్ఆర్సీపీలో మామూలుగా ఎంపీగా కూడా చేశాడండి ఆయన. అంటే ఫలితాలపైన జనసేన ప్రభావం ఉంటుంది కాబట్టే ఇలాంటివి చేస్తున్నారా? భయపడుతున్నారా? కన్ఫర్మ్ అండి అది. రైట్ అంజీ గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థి జడి లక్ష్మీనారాయణ జనసేనకు 88 సీట్లు వస్తాయని ప్రకటించడాన్ని వైసీపీ నేత రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. జనసేన ఏపీలో సొంతంగా పోటీ చేసింది 65 సీట్లేనని, అలాంటప్పుడు 88 సీట్లు ఎలా గెలుస్తారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. జడి లక్ష్మీనారాయణ తాను దర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇలాంటివే
ఏదో లేనిది ఉన్నట్లుగా రాశారని కూడా వ్యంగ్య బాణాలు వదిలారు ఆయన. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో 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 చెప్పండి. హలో అమ్మా నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే టీవీతో హలో మాట్లాడండి. పార్వతీ సంఘ్ గారు, జనసేన తరఫున జేడీ లక్ష్మణ గారు ఒక నిజాయితీ పరుడమ్మా. ఆయన ఏదో ఆయన చెప్తాడు. 33 కేసులున్న ఈ విజయసాయి రెడ్డి ఆయనకి మాట్లాడడానికి అర్హత ఆయనకి లేదమ్మా. అది జేడీ లక్ష్మణ్ లాంటి అధికారికి ఆయన పొరపాటున జేడీ లక్ష్మణ్ గారు ఈ రాజకీయాల్లోకి వచ్చాడు, లేకపోతే ఈ 150 రోజులు జైల్లో ఉంచారు. ఏమంటారండి ట్వీట్ల గురించి? మీ స్పందన ఏంటి మరి? అది ఆయన ఒక స్పందన మా ట్వీట్ లో అలాగే ఇస్తారమ్మా, దాన్ని స్పందించాల్సిన అవసరం లేదు. విజయసాయి రెడ్డి కోసం అందరికీ తెలుసు, విజయసాయి రెడ్డి కోసం అందరికీ తెలుసు. జేడీ లక్ష్మణ్ స్టేట్మెంట్ ఇవ్వడం అది రైట్. పార్వతీ సంఘ్ గారు, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో సంకల్ప్ గారు. మేడం సంకల్ప్ గారు చెప్పండి, గత 2 రోజులుగా జరుగుతున్న ట్వీట్ల వారేంటంటారు? మేడం ఇది వాతావరణం వేడెక్కే దానికోసం తప్ప ఇది ఇందులో పెద్ద ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. జనసేన వాళ్ళు మొత్తం ఒక యూనిటీగా ఇన్ని సీట్లు చేశారు, మొత్తం సీట్లు చేశారు. మిగతా వాళ్ళది కూడా ఆయన విజయసాయి రెడ్డి గారు కౌంటింగ్ చేసుకోవాలా. ఒక ప్రత్యేకంగా ఒక జనసేన ఇన్ని సీట్లని చేసి దాని మీద కామెంట్ చేయకుండా మిగతా వాళ్ళ కంబైన్డ్ యూనిటీలో ఉన్న మిగతా 3 పార్టీలను కూడా కలుపుకోవాలా కదండి. అది మిస్అండర్స్టాండింగ్ అంతవరకే. అతను బై మిస్టేక్ అది అనుకోవడం తప్పది. ఎన్ని వస్తాయి రాలేదు, ఇంకా 2 రోజులు ఎక్కువ పెద్దగా రోజులు దూరం లేదు. ఇప్పుడు వీళ్ళు 140 అంటున్నారు, వాళ్ళు 150 అంటున్నారు. అట్లా అని చెప్పి అందరినీ ఆర్గ్యుమెంట్ చేయలేం కదా. ప్రతి దాన్ని భూతత్వం వేసుకొని ట్విట్ వారు చేసుకుంటా కూర్చుంటే ప్రజలకు ఊరికి అన్నెసరీ మిస్మేనేజ్మెంట్ మెసేజ్లు వెళ్తాయి ఇటువంతా. ఇది నా అభిప్రాయం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. కర్నూలు నుంచి నర్సయ్య లైన్లో ఉన్నారు. హలో నెక్స్ట్ కాల్ చేద్దాం. హలో హలో ఒంగోలు నుంచి ఎవరండి మాట్లాడేది? అమ్మా అజయ్ గారు మాట్లాడుతున్నానమ్మా. ఓకే మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మన జేడీ లక్ష్మీనారాయణ గారు మంచి ఆఫీసరు, మంచి అధికారి. అతను వచ్చిన తర్వాత ఆయన మరి జనసేనలో కలిసిన తర్వాత జనాలు కూడా ఆయన మీద మంచి అభిప్రాయం ఉంది ఫస్ట్. తర్వాత రాజకీయాలకు వచ్చిన తర్వాత కొంచెం ఆయన గురించి ఫస్ట్ ఆయన అయితే మంచి పార్టీ పెట్టుకున్నాడు, బాగా జనాల్ని మోటివేట్ చేశాడు, బాగుంది అనుకున్నారు. తర్వాత జనసేనలో కలిసాడు, బాగానే ఉంది. ఆయన మన లక్ష్మీనారాయణ ఏం చెప్పారంటే జనసేనకి 80 సీట్లు వస్తాయని చెప్పినట్టుందమ్మా. అది మా కూటమికి 80 సీట్లు వస్తాయంటే బాగుండేది సార్ లక్ష్మీనారాయణ గారు. అది విజయసాయి రెడ్డి గారు కూడా దాని గురించి అనవసరం రేట్ చేయటం, మాట్లాడటం, ఇది అనవసరంగా ఈ రకంగా జనాలు ఏదేదో మాట్లాడుకుంటారు దీని గురించి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ భయపడుతుందంటే అది కరెక్ట్ కాదు. అది పవన్ గారు కూడా మీటింగ్ లో ఏం మాట్లాడతాడు, కోల్ చేస్తాను, ఇది ఇస్తాను మాట్లాడుతున్నాడు కదా, అది గారు కరెక్ట్ కాదు. ఆయన గారు ఎదగాలి, మంచి లీడరు. ఇదా మన విషయంలో. రైట్ అండి హైజాక్ గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో 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 టీవీ వాళ్ళని తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. అలాగే అమ్మా, మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే. ఇప్పుడు విజయసాయి గారు ఆయన రాజకీయంగా మాట్లాడితే తప్పేం లేదమ్మా. ఆయన అభిప్రాయం చెప్పడం తప్పులేదు. జేడీ లక్ష్మీనారాయణ గారు ఆయన పార్టీకి ఎంతమంది పోటీ చేశారు, ఎన్ని సీట్లు వస్తాయి అని చెప్పారు. ఆయనకున్న ఐడియా అది. అలాగే తెలుగుదేశం వాళ్ళు మీ ఇప్పటికీ 140 సీట్లు వస్తాయి అంటున్నారు, వాళ్ళు తప్పులేదు. అలాగే విజయసాయి రెడ్డి గారు కూడా కాదని చెప్పేసి అంటే ఆయనకి హక్కు లేదమ్మా. రెండోది ఏంటంటే కేసుల విషయానికి దీనికి సంబంధం లేదమ్మా. ఆయన రాజకీయ పార్టీలో చేరారు, రాజకీయ పార్టీలో ఆయన కూడా ఎన్నికల ప్రచారంలో కూడా ఎలాంటి రాజకీయంగా అంతకుముందు కేసుల గురించి కానీ ఎవరిని కూడా హత్య చేయలేదు. అన్నప్పుడు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు పలుకునేట్టుగా ఈయన ఈ కేసుల్లో అట్లా తప్పుడు లేని రాశారని చెప్పేసి అంటే చాలా తప్పది.
రెండోది ఏంటంటే ఆయన కేసులు 33 కేసులా 44 కేసులా అని చెప్పేసి అంటే తప్పులు అని చెప్పేసి అనుకోవాలి. కానీ ఆయన పార్టీకి గెలిచిన ఎన్ని సీట్లు గెలవగలుగుతారు ఆయన నమ్మకంతో చెప్పినప్పుడు ఎందుకమ్మా అంత బాధ? కానీ విజయసాయి రెడ్డి గారికి ఏంటంటే లోపల ఉన్న బాధ ఏంటంటే నా బతుకు, నా చరిత్ర, మా చరిత్ర, మీ దోపిడీ, మా దొంగతనం అన్ని కూడా ఒక ఆఫీసర్ గా పనిచేసినప్పుడు ఆయన తెలుసు. ఇప్పుడు రాజకీయ పార్టీలో ఉన్నారు, రేపొద్దున్న అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ ఎలాంటి చెప్పుతారో అని చెప్పేసి ఒక భయంతో ఆ రకంగా చేస్తారు. కానీ లేదంటే ఆయన స్వేచ్ఛదమ్మా. అసలు ఆయన ఇంకో తప్పేంటమ్మా, తప్పు మేము తప్పట్లేదు, ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా మీకు మంచిగా నిజాయితీగా చేస్తున్నందుకు అభినందించాలి. ఇలాంటి మంచి మంచి ఆఫీసర్స్ పక్కన ఇలాంటి దొంగల్ని చేస్తే కొద్దిగా బాధాకరం అమ్మా. వీళ్ళిద్దరు కంపేర్ చేయడం కూడా కొద్దిగా బాధే, కానీ మంచి కార్యక్రమం అయితే మీరు చేశారమ్మా. సో మొత్తానికి చూసుకుంటే ఏపీ ఎన్నికల్లో ప్రభంజనం ఎవరిది అనుకోవచ్చు? పోయిటమ్మా ఇప్పుడు ఇది 16 నెలలు జైల్లో ఉన్నటువంటి జగన్ కావాలా, లేదంటే 20 కేసుల్లో స్టే చేస్తున్నటువంటి చంద్రబాబు కావాలా, లేదంటే 100 కోట్లు సంవత్సరానికి 100-150 కోట్లు సంపాదించేటువంటి వ్యక్తి రాజకీయాలకు వచ్చి ఏదో చెయ్యాలని చెప్పి వచ్చినప్పుడు ఈ ముగ్గురు క్యారీ చేసినప్పుడు నిజాయితీగా ఆలోచించే వాళ్ళు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఓటేశారమ్మా. అలాగే మాకు డబ్బే కావాలి, డబ్బు సంపాదించుకుంటాం, అర్థం పెట్టాలని అనుకున్న వాళ్ళు ఇరు పార్టీలకు వేశారు. కాబట్టి మనం ప్రజలు ఎలా స్పందించారు, ప్రజలు మార్పు వైపు కోరుతున్నారు లేదా అనేది ఇంకొక నెల రోజులు తెలిసిపోతుంది. ఈ లోపే గుమ్మడికాయ దొంగ బుధవారం తలుపుకున్నట్టుగా జేడీ లక్ష్మీనారాయణ గారి అనాల్సిన అవసరమే లేదు. ఇలాంటి వ్యక్తులు నిజంగా అలాంటి పక్కన కూర్చోపెడతాం కొద్ది చిక్కుగా కూడా ఉందమ్మా మాకు. రైట్ విజయ్ గారు, అంటే ప్రజల్ని చూసుకుంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనేది మీరు కూడా చెప్తున్నారు. సో ప్రజల్ని చూసుకుంటే ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి? అమ్మా ఖచ్చితంగా ఇప్పుడు ఎన్ని సీట్లు అనేది కదమ్మా, ముందు అసలు ఒక ట్రాక్ లో, ఒక మంచి ట్రాక్ లో తీసుకొస్తున్నారా లేదా అని చూస్తే జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు, లేకపోతే చంద్రశేఖర గారు లాంటి వాళ్ళు ఒక మంచి మాఫియా గ్యాంగ్ కి ఒక నివుగా బ్రహ్మాండమైన ఆఫీసర్ గా పేరు సంపాదించినటువంటి ఇద్దరు ఆఫీసర్లు పోటీ చేస్తుంటేనే ఆ పార్టీ క్రెడిబిలిటీ ఏంటి అర్థం అవుతుందమ్మా. ఆ స్థానం ఉంది అని అర్థం. అదే వైసీపీ పార్టీ ఇలాంటి దొంగలు పక్కన పెట్టి ఆయనే దొంగ, ఆయన పక్కన దొంగలు, రేపొద్దు దోసుకోవాల్సిన రౌడీలు దొంగలు, ఇంకా రాష్ట్రాన్ని దోపిడీ చేస్తాయనే భావం ప్రజల్లో కలిగిందమ్మా. ఈ రోజు చూస్తే హైదరాబాద్ లో రాజశేఖర రెడ్డి టైంలో భూములు కబ్జా చేసి స్వయంగా నేను కాజేశాను, మీరు కూడా కావాలంటే కాజేసుకోండి, నేను సహకరిస్తాను అని బరి తెగించి మాట్లాడతారంటే పాలకును బట్టే ఈ రకంగా అనుసరులు కూడా తయారయ్యారమ్మా. అందుకనే పాలకుడు నిజాయితీపరుడు అయితే పక్కనకి వచ్చేవారు కూడా మంచి నిజాయితీపరులు వస్తారమ్మా, వచ్చారు. అందుకని ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నామని ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. అలాగే మా సీట్లు ఇవాళ ఒకసారి 100 సీట్లు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా గణనీయమైన సీట్లు వస్తాయి. ప్రభుత్వం ఎవరు ఏంటి అనే దాంట్లో కీలకమైన పాత్ర జనసేన చేయబోతుందమ్మా. రైట్, థ్యాంక్ యూ విజయ్ గారు. సో ప్రజల స్పందన కూడా చూసుకుంటే ఇలా ఉంది రాజకీయాల్లో. నెక్స్ట్ కాల్ చూద్దాం. కౌశిక్ విశాఖపట్నం నుంచి. హలో హలో కౌశిక్ గారు. మేడం గుడ్ ఈవినింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సారీ మేడం. నేను ట్వీట్ చూసానండి, విజయసాయి రెడ్డి గారి ట్వీట్ చూసాను. అక్కడ నేను ప్రస్తుతానికి పాలిటిక్స్ గురించి మాట్లాడదలుచుకోలేదు, బట్ నేను విజయసాయి రెడ్డి గారి ట్వీట్ లో అంటే ఇన్ఫర్మేషన్ మిస్సింగ్, ఆయన మీది ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గురించి నేను హైలైట్ చేద్దాం అనుకున్నానండి. విజయసాయి రెడ్డి గారికి ఎంతమంది కంటెస్ట్ చేస్తున్నారో ఆయనకి తెలీదు, బట్ ఆయన సక్సెస్ఫుల్ ఆడిటర్ కాదు. ఎందుకంటే జగన్ గారి మీద కేసులు ఉన్నాయంటే అది ఆయనే కారణం, ఆయన కూడా జయించలేరు. సో ఈ క్యాండిడేట్ ఇలా ఉన్నది పరిస్థితి. అండ్ ఆపోజిట్ పర్సన్ ఆయన జేడీ లక్ష్మీనారాయణ గారు, ఆయన చూస్తే ట్రాక్ రికార్డ్ చాలా అద్భుతంగా ఉందండి. ఒక ఆఫీసర్ స్టేజ్ లో ఉండి ఇంకా కెరియర్ ఉన్నా కూడా ఆయన వాలంటరీగా బయటకు వచ్చి ప్రజలకు సేవ చేద్దాం అని వచ్చారు. సో ఇక్కడ మనం బేసిక్ గా జస్ట్ ట్వీట్ లో బేసిక్ గా కనిపించేది ఏంటంటే ఫెయిల్యూర్. ఇలాంటి ఫెయిల్యూర్ పర్సన్ మనల్ని రిప్రజెంట్ చేయడం నాకు అసలు ఇష్టం లేదండి. అంటే వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళి ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ ఇలాంటి పర్సన్స్ ఉన్న పార్టీ, ఇలాంటి పర్సన్స్ మనల్ని లీడ్ చేయడం అనేది అది సరైన కాదండి, పద్ధతి కాదు అది. అండ్ రెండు, పాలిటిక్స్ లో తీసుకుంటే బేసిక్ గా అసలు అపోనెంట్స్ లో ఎంతమంది సీట్లు కంటెస్ట్ చేస్తున్నారు, అసలు బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు నార్మల్ క్యాడర్ లో చిన్న మున్సిపల్ స్థాయి ఒక పర్సన్ తీసుకొని మీ అపోనెంట్లు ఎన్ని చోట్ల పోటీ చేస్తున్నారు అని అడిగితే వాళ్ళు చెప్తారండి. వైసీపీలో ఇంకా చదువుకున్న వాళ్ళు లేకపోలేదు. ఇలాంటి ట్వీట్లు చేసి ఆయన స్థాయిని తగ్గించుకొని ఎదుటోళ్ళకి స్కోప్ ఇస్తే ఈ జగన్ గారు కంపల్సరీగా, అఫ్కోర్స్ వ్యక్తిగతంగా కాదు పార్టీ పరంగా చెప్తున్నాను, ఈజ్ గోయింగ్ టు లూజ్ ఆన్ బిగ్ టైం. రైట్ అండి,
థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. వైజాగ్ నుంచి నాగేశ్వరరావు. హలో హలో నాగేశ్వరరావు గారు, ఆ, టీవీ హలో వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. హలో చెప్పండి నాగేశ్వరరావు గారు. అదే ఇప్పుడు వైసీపీ నుంచి జేడీ లక్ష్మీనారాయణ గారి కోసం అంటున్నారండి. అది జనసేన పార్టీ కోసం అంటున్నారు ఎన్ని సీట్లు వస్తాయని. ఒక సీట్ వస్తుందని ఒకరు, 3 సీట్లు వస్తాయని ఒకరు. వీళ్ళు అసలు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కోసం ఏం తెలిసండి వీళ్ళకి? పవన్ కళ్యాణ్ గారు ఒక వృక్షం లాంటివారు అయినా వీళ్ళ కోసం 2 దొంగ పార్టీలు వీళ్ళ కోసం అనడం. జేడీ లక్ష్మీనారాయణ గారు మేము దగ్గరుండి కలిసామండి వైజాగ్ లో. ఆయన మాటలకి అన్నిటికి మేము యాక్సెప్ట్ చెప్పామండి. ఒక చిన్న కుర్రాడని కాదు, ఒక పెద్ద ఆయన కాదు, అందరికీ మంచి గౌరవం ఇచ్చిన ఆయన కోసం వీళ్ళు ఇలా రాయడం బాగోలేదండి. పవన్ కళ్యాణ్ గారికి 1 సీట్ వస్తుంది అంటున్నారు, ఒకలేంచో 3 సీట్లు వస్తాయి అంటున్నారు. ఆయనకి ఎన్ని వస్తాయి అనేది అసలు ఏం చెప్పగలరండి వీళ్ళు? ఈ 2 దొంగ పార్టీలు, ఒక నీతి నిజాయితీ అయిన పార్టీ పవన్ కళ్యాణ్ గారిది. ఒక పవన్ కళ్యాణ్ గారిని అనుకుంటే మా చెల్లి ఒక పేద అమ్మాయి అండి. అలాంటి అమ్మాయికి జిల్లా అధ్యక్షురాలు పదవి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడిని అనే దమ్ము ఉందండి వీళ్ళకి. ఎప్పటి నుంచే నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. ఎక్కడ మా ఏరియాలో 2,000 3,000 గెలడానికి, గంపల గిరిధర్ గారిని ఓడించడానికి వీళ్ళు 2,000 3,000 ఈ విధంగా తిరిగి ఖర్చు పెట్టిన వీళ్ళు రూపాయి ఆశించుకుంటా మేము తిరిగాం పార్టీ కోసం. ఒక ఏరియా కూడా మాకు రెస్పాన్సిబుల్ గా జేడీ లక్ష్మీ గారు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన గ్యాప్సప్ చెప్పి ఆయనకు ఓటేసిన వ్యక్తే. అలాగే మా నియోజకవర్గంలో చూసుకుంటే గణేష్ కుమార్ గారు కానీ, రామదాస్ శ్రీనివాస్ కానీ, మా గిరిధర్ గారి దగ్గర వేస్ట్ అండి. వీళ్ళు అందరూ డబ్బులు పంచారు, కానీ మా పార్టీ ఒకటే జనసేన పార్టీ డబ్బులు పంచలేదు. గాజువాకలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి, దానికోసం రాత్రులు కూడా డబ్బులు ఖర్చు పెట్టి పనిచేశారు. ఆయన ఓడిపోతే ఆయన కోసం 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదండి. అది ప్రజలు ఖర్చు పెట్టచ్చు కదండి. సీట్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. నాగేశ్వరరావు గారు చెప్పండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. భీమవరం నుంచి. హలో హలో తారక రామ గారు. హలో, నెక్స్ట్ కాల్ చూద్దాం. మహేశ్వరరావు లైన్లో ఉన్నారు. హలో మహేశ్వరరావు గారు. హలో మహేశ్వర్ గారు చెప్పండి. నమస్తే. ఏం లేదు, ఈ చర్చలు పెడుతున్నారు కానీ ఎలక్షన్ డిబేట్ మీద. హలో చెప్పండి. ఇప్పుడు కంటైనర్ల డబ్బులు పంపించు, వాటర్లు కొనేశారు అని చెప్తున్నారు. అవి ఎంతమంది అమ్ముడుపోతారండి? వాటర్ ని మీరందరూ అవమానిస్తున్నారు కదండి. వాటర్ అందరూ అమ్ముడుపోతారండి. మీరు అమ్ముడు పడ్డానికి ఎవరు రెడీ లేరు. కానీ మీరు ఈ నాయకులై మాత్రం మనందరం మాయమర్చి వాళ్ళు కొన్నాక డబ్బులు చేసేసి మెల్ల మాకు ఓట్లు వేయలేదు, మా డబ్బులు మాకు ఇచ్చేయండి, ఇవన్నీ ఏంటండి? ఇంకోటి రిలీజ్ అంటారు. రిలీజ్ పిఓ గారు ఓటు రిలీజ్ చేస్తే కానీ ఇది చేయడానికి లేదు. ఆయన ఎవరో వస్తాడు, ఈవీఎంలు ట్యాంపర్ చేయొచ్చు అంటాడు. ట్యాంపర్ చేయాలంటే ఈవీఎం అని ఇవ్వాలంటాడు. అది ఎన్ని తీసుకోరు, ఎలా పట్టుకుంటారు? ఎందుకండి మొత్తం సమాజాన్ని ఒక రాంగ్ వేలో తీసుకొస్తున్నారు అర్థం కావట్లేదు మాకు. రైట్, థ్యాంక్ యూ అండి మీ స్పందన తెలియజేసినందుకు. భీమవరం నుంచి తారక ప్రభు. హలో నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు మేడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది అవినీతి లేని రాజ్యం చేస్తారన్నారు ఆయన. ఏమండి, ఈ కన్న పార్టీలు అంటే దొంగల పార్టీ మేడం. రెండోది ఏంటంటే ఇప్పుడు వీళ్ళని అసెంబ్లీకి పంపి 60 మంది పైన పంపితే ఒక్కరు కూడా అసెంబ్లీలో మాట్లాడతాం కానీ వీళ్ళకి రోడ్లు మీద తిరగటం కానీ వీళ్ళకి కానీ అక్కడెక్కడ తిరగటం సరిపోయింది తప్ప, ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏ పదవి లేకుండా ఏమి లేకుండా రోడ్డు మీద నడు రోడ్డు మీద దొంగ అన్నారు, అవినీతి పనులు అన్నారు. అటువంటి నాయకుడి మీద వీళ్ళు ఇష్టం అంటే వీళ్ళు ప్రాబ్లం ఏం కాదు మేడం. ఇప్పుడు పోలీసులు ఎవరిని పట్టుకుంటారో వీళ్ళు దొంగలు పట్టుకుంటారు. అదే పవన్ కళ్యాణ్ వస్తే ఈ దొంగలందరూ బయటపడతారని చెప్పి వీళ్ళ భయంతో 1 సీట్ వస్తుంది, 2 సీట్లు వస్తుంది, 3 సీట్లు వస్తుందని వీళ్ళు ఏదో భయభ్రాంతులు చేసి లేకపోతే జనసేనలో భయపెట్టి కార్యకర్తలు భయపెట్టి చేయాలనుకున్నారు. కానీ గంగి గోపావులు గరిటెరేది చాలు మేడం.
గంగిగోపాల్ చాలా పవన్ కళ్యాణ్ ఒక సీట్ వచ్చినా వీళ్ళు అనుకున్నట్టు ఒక సీట్ వచ్చినా దడతలు ఆడింటారు. అది మట్టికి వీళ్ళందరూ ఏంటంటే భయభ్రాంతులు అయిపోయి వీళ్ళ బాగోతుందో బయట పడిపోతుందని చెప్పి మేడం వీళ్ళ భయం తప్ప ఏం లేదు మేడం. మేడం రెండోది ఏంటి మేడము, వీళ్ళకి ఎందుకండి ఒక్క సీట్ కదండి, ఈయన సీట్ రాకపోయినా బయట దద్దలు ఆడించారు. ఏమని ఇష్టొచ్చుడు వీళ్ళని ఏమంటే ఒక తోలుపమంట ఆడించినట్టు ఆడిన చూస్తానండి. ఒకటి రెండు చేయవలసిన పని ఏంటి మేడము, వీళ్ళకి మట్టి ఇతర పార్టీల మట్టికి తెలుసుకోవాల్సిన ఒక నీతి ఒకటి ఉంది మేడం. వీళ్ళు గుండెల మీద చేసుకుని మేము అవినీతి లేకుండా చేస్తున్నాం, ఏమని ప్రజలకి సేవ చేస్తున్నామని ఒకళ్ళ గుండెల మీద చేసి చెప్పండి. ఏమన్నా గుళ్ళకి దేవుడి కాడికి వెళ్ళి దండం పెట్టరామని చెప్పండి. ఈయన పవన్ కళ్యాణ్ గారు అలా కాదు, ఈయన ఎక్కడైనా సరే అవసరం వస్తే ఈయన ఎక్కడ దేవుడి మీద ఒట్టేస్తారు, ఏదైనా వేస్తారు. కానీ ఇప్పుడు వేసే దమ్ము లేదు, ఎందుకంటే వీళ్ళు చేసే పనులని అవినీతి. వీళ్ళు 10 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు జేబులు పెట్టుకుంటున్నారు మేడం. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి మీ స్పందన తెలియజేసినందుకు. నెక్స్ట్ కాలర్ కళాపూర్ణారావు. హలో చెప్పండి. ఆ ఇష్యూ ఏంటి ఇద్దరు ట్వీట్లు ఏంటో సరిగా అర్థం అవ్వలేదు, చెప్పండి కొంచెం గట్టిగా. ఇద్దరి మధ్యన గత 2 రోజుల నుంచి ట్వీట్లు జరుగుతున్నాయండి. మిత్రపక్షాలతో కలిసి జనసేన 175 స్థానాలకు పోటీ చేస్తే అట్లా ఎట్లా అవుతుంది, 65 సీట్లే కదా అని విజయసాయి రెడ్డి అంటున్నారు. సో ఈ ట్వీట్ల గురించి మీ స్పందన ఏంటి? అది కాదండి విషయం, ఆలు లేదు చూలు లేదు, ఏదో శాస్త్రంలాగా ఇంకా ఎలక్షన్లు నిన్న కాక మొన్నాయి దేశవ్యాప్తంగా అవుతుండగా ఈ హడావుళ్ళు వీళ్ళేమో సీట్లు వార్లు ఇవన్నీ కూడా ఎన్నైతే ఏదో మాట్లాడుతుంటే రెండో వాళ్ళు మొదటి వాళ్ళు విజయసాయి రెడ్డి గారు ఏదో అంటే దాని మీదకేమో జవాబుగా ట్వీట్ చేయడం అవన్నీ అనవసరం అండి. ఇప్పుడు ఓడలు బండ్లు ఓడలు అన్నట్టుగాను. హలో చెప్పండి. ఓడలు బండ్లు ఓడలు అవుతాయి అన్నట్టుగాను ఎలక్షన్లు అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరితో చేస్తారో తెలియదు. దాని గురించి కింద మీద పడిపోయి ఇదంతా కూడా అసలు చదువుకుని తెచ్చుకోవడం అది అనవసరం. చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివితేటలుగా అప్పుడు ఎలక్షన్లు సమయంలోనే అన్నారు ఏదది వాళ్ళని పవన్ కళ్యాణ్ ఎవరిని ఏమి అనద్దు చెయ్యొద్దు అని ఆ రకంగా తెలివితేటలుగా అది నప్పుకోవాలి. కానీ వ్యవహారం ఇదంతా చదరంగమే అండి ఆట రాజకీయాలంటేను. అందువల్ల దీని గురించి ఏదో 88 అంటే 65 అయితే దాని గురించి పెద్దగా దాని గురించి డిస్కస్ చేసుకోవడం అనవసరం. వాళ్ళ అన్నా కూడా అక్కడికంటే వదిలేయాలి అంతేను. తర్వాత ఎందుకంటే ఎవరెవరితో కలుస్తారో తెలియదు. నిన్నటి శత్రువులే వాళ్ళు మిత్రులు అవుతారు, రేపు అవసరం వస్తే వీళ్ళిద్దరు కూడా కలవచ్చు కదా. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. వైజాగ్ నుంచి శివ లైన్ లో ఉన్నారు. హలో హలో మేడం. శివ గారు. అదేనండి చూసాం, అది విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేశారు కదా, అది ఆయనకి అసలు ఏంటి అవగాహన లేకుండా ట్వీట్ చేశారండి మేము అనుకుంటున్నాం. ఆయన జేడీ గారు మా నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. ఆయన అసలు ఆయనకి చాలా అవగాహన ఉంది, చాలా మంచి పేరు ఉందండి మా నియోజకవర్గంలో. ఆయనకి చిన్న 18 సంవత్సరాలు ఓటున్న ప్రతి ఒక్కరు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు, విజయసాయి రెడ్డి గారికి, జేడీ గారికి. అసలు విజయసాయి రెడ్డి గారు అలా మాట్లాడటం నాకు అది కరెక్ట్ కాదని అనిపిస్తుందండి. అసలు ఆయన మొత్తం 174 నియోజకవర్గంలో జనసేన పోటీ చేసిందండి. ఆయనేమో బిఎస్పీ నుంచి సిపిఐఎం వాళ్ళందరూ పొత్తు పెట్టుకొని అందరితో పోటీ చేశారు వీళ్ళు. ఆయన ఏం తెలియకంట 66-60 సీట్లలో పోటీ చేశారు, 88 అలాగ వస్తుంది జేడీ గారు అలా అనడం మాకు చాలా అసలు ఆయన అలా అనడం మాకు కరెక్ట్ కాదనిపిస్తుందండి. రైట్ శివ గారు, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి మోహన రంగ. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, మాట్లాడండి. మేడం, వీళ్ళకి ఎందుకంత బాధ మేడం? జనసేన ఆల్రెడీగా 170 పొత్తుతోటి 175 అసెంబ్లీలలో పోటీ చేసింది. వీళ్ళకి ఎందుకంత బాధ వైసీపీ విజయసాయి రెడ్డికి? అంటే ఏపీలో ఓన్లీ 2 వర్గాలే, కమ్మ రెడ్డి గారి పరిపాలించాలా? 3వ వర్గం దళితులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు రావద్దా? మూడో అధికారం రావద్దా? వీళ్ళు ఏ కాడికి 2 వర్గాల వెళ్ళాలా మేడం? చెప్పండి. మన సిబిఐ జేడీ సార్ ఎంత నిజాయితీ పరుడు, పవన్ కళ్యాణ్ ఎంత నిజాయితీ పరుడు మేడం. పవన్ కళ్యాణ్ ఏమవసరం మేడం?
ఒక్క సినిమా తీసుకుంటే సంవత్సరానికి 200 కోట్లు సంపాదిస్తాడు యాడ్లు చేసుకుంటే. ఎందుకని మేడం వీళ్ళిద్దరు ఇంత నిజాయితీ పరులు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు? ఈ కుతంత్ర కుల రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలని వీళ్ళు వచ్చారు. విజయసాయి రెడ్డి కూడా మొన్న ఏమన్నాడంటే మేడం, మా రాయలసీమ బలిజోళ్ళలో ఉల్లిగడ్డ అంతా బలిజోడు ఉంటే ఊరంతా చేయడానికి మొన్న పోస్ట్ లో పెట్టాడు వాడు విజయసాయి రెడ్డి గారు. ఈ వాడు విజయసాయి రెడ్డి గారు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడతాడు విజయసాయి రెడ్డి. ఇంత ముందు కూడా మీరు పోస్ట్ చూస్తే పెట్టాడు అనమాట. ఇంత ముందు మీరు ఏం చేస్తారు, ఉల్లిగడ్డ బలిజోడు ఉంటే ఊరంతా చెట్టు అనేది డైరెక్ట్ పెట్టాడు ఫేస్బుక్ లో కూడా. ఇలాంటి పోస్టులు పెట్టడం విజయసాయి రెడ్డికి ఎదవ మేడం. ఆయనకు తెలియదా మేడం, ఇది ఆయన సీఏ చేశాడు, ఆడిటర్ చేశాడు మేడం, ఆడిటర్ చేశాడు ఎన్ని అసెంబ్లీలలో ఎన్ని నియోజకవర్గాలలో పోటీ చేసిందని. ఆయన అంత సీఏ చేసినంత మాత్రం ఆయన తప్పుడు లెక్కలు చూపించి జైలు పోయేసి. రైట్ అండి, థ్యాంక్ యూ. చెప్పండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. భీమవరం నుంచి విశ్వనాథ్. హలో విశ్వనాథ్ గారు. రైట్, రాజకీయాల్లో సాధ్యం సుసాధ్యం అనేవి ఉండవు. ఎన్నికల్లో జనసేన ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది, వైసీపీ ఎక్కడ సత్తా చాటబోతోంది చూద్దాం. నెక్స్ట్ కాల్ చూద్దాం. రమణ గారు లైన్లో ఉన్నారు. హలో రమణ గారు. హలో మేడం. రమణ గారు చెప్పండి. మేడం నమస్తే అండి. విజయసాయి రెడ్డి గారికి అసలు జేడీ గారు అనే నైతిక బాధ్యత లేదు మేడం. అసలు అతనికి నైతికంగా మాట్లాడే హక్కు కూడా లేదండి. ఎందుకంటే జేడీ గారు ఎన్నో ఐపీఎస్ గా చేసి వచ్చారు, ఉన్నతమైన పదవులు అనుభవించి వచ్చారండి. అతను ఇతను విజయసాయి రెడ్డి గారి కేసుల్లో ఇరుక్కొని అతనిపై మాట్లాడడం అనేది ప్రాథమికంగా మేము అందరం దాన్ని హర్షించండి. ఎందుకంటే అండి ఒక ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో జేడీ గారు ఈ రోజు అతనికి ఉన్న పదవులను వదులుకొని వచ్చారండి. అలాంటి వ్యక్తి పైన ఇతను ఇలా మాట్లాడడం ఎవరైనా సరే అండి. ఇప్పుడు జనసేన తరపు నుంచి ఇతను 88 వస్తాయని మాట్లాడడం తప్పులేదండి. దాన్ని అతను వాళ్ళ పార్టీ తరపు నుంచి కూడా వస్తాయని చెప్పుకున్నారు, దానికి పర్వాలేదు. ఇది ఒక కేసులకి ముడి పెట్టంటే పుచ్చకాయల దొంగ ఏదో తడుముకున్నట్టుగా ఉందండి. ఇప్పుడు ఎవరైనా మన ప్రజాస్వామ్యంలో ఈ రోజు వైసీపీ వాళ్ళు ఓటుకి 1000 రూపాయలు ఇచ్చి ఇక్కడ గాజువాక నియోజకవర్గంలోని ఓటుకి 1000 రూపాయలు 2000 రూపాయలు ఇచ్చి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఈ రోజు వాళ్ళందరూ పూనుకున్నారండి. ఈ ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఏం చెప్పారు మేడం, మీకు ఓటైనా ఆయుధాన్ని ఇస్తున్నాను, దాన్ని అమ్ముకొని మీరు రాజులు అవుతారో, దాన్ని అమ్ముకొని మీరు రాజులు అవుతారో లేకపోతే బానిసలు అవుతారో అని చెప్పారండి. ఈ రోజు వీళ్ళందరూ ఈ ప్రజాస్వామ్యాన్ని ఎలా కూని చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరేనండి నీతి నిజాయితీగా డబ్బులు పంచొద్దని ప్రతి ఎమ్మెల్యే గాని ఎంపీ క్యాండిడేట్ గానీ క్లియర్ కట్ గా చెప్పారండి. సో అలాంటి వ్యక్తుల్ని అలాంటి పార్టీని ఈ రోజు ఎలా మాట్లాడుతుంటే చాలా బాధగా ఉంది మేడం. దయచేసి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు మీరు మేడం అసలు జేడీ గారితో అసలు పోల్చొద్దు మేడం, కంపేర్ చేయొద్దు మేడం. చాలా బాధతో మాట్లాడుతున్నాను మేడం నేనైతే. రైట్ రమణ గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ చూద్దాం. భద్రాచలం నుంచి వెంకటేష్. హలో హలో వెంకటేష్ గారు. మాది లైవ్ వస్తున్నాయండి. అది పవన్ కళ్యాణ్ విజయసాయి రెడ్డి అని అండి. పవన్ కళ్యాణ్ నీతివంతుడి, మరి జయప్రకాష్ నారాయణ నీతివంతుడిగా మరి రాజకీయాల ప్రజలు గెలిపి రాబోతారే, మరి అవినీతి మంత్రులు గెలుస్తారు కదా దేశంలో మొత్తం. ప్రజలు ఏమంటే ఓట్లు అన్న పరిస్థితుల ప్రకారం నడుతూ ఉంటారు ఓటింగ్ అంతే అంటారు కదా. మరి జయప్రకాష్ నారాయణ అసెంబ్లీ పోటీ చేస్తే కుక్కడపల్లి ఓడిపోయింది. ఐఏఎస్ ఆఫీసర్ జేడీ లక్ష్మీనారాయణ పవన్ కళ్యాణ్ కన్నా ఆయన అంతకన్నా మంచివాడు ఆయన. రైట్, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరిగిన ట్వీట్ల గురించి మనం మాట్లాడుతున్నాం. హలో వెంకటేష్ గారు ఉన్నారా? రైట్, మొత్తానికి రాజకీయాల్లో సాధ్యం సుసాధ్యం అనేవి ఉండవు. ఎన్నికల్లో జనసేన ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది, వైసీపీ ఎక్కడ సత్తా చాటబోతోంది, ఇవి తేలాలంటే మే 23 వరకు ఆగాల్సిందే. నెక్స్ట్ కాల్ చూద్దాం. ధరణి లైన్లో ఉన్నారు. హలో హలో మేడం. ధరణి గారు. మేడం విజయసాయి రెడ్డి గారు ట్వీట్ 88 సీట్లని రాశారండి. ఆయనకి మరి ఎంతవరకు అవగాహన ఉందో లక్ష్మీనారాయణ గారి గురించి నాకైతే తెలీదు. నేను గాజువాక నుంచి మాట్లాడుతున్నాను. గాజువాకలో ఆయన ఎంత తిరిగారో మాకు తెలుసండి, మేము చూసాము. నేను జనసేన మనిషిని కాకపోయినా మేము వ్యక్తిగతంగా ఇక్కడ ఉంటున్నాం కాబట్టి చూసామండి. వీధి తిరిగి ప్రజలకి ఏం చేస్తామని ఎక్స్ప్లెయిన్ చేశారు తప్ప నేను అంటే ఒకరి మీద బురద చల్లలేదండి.
వీళ్ళు ఇలా చేశారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఆయన లిస్ట్ తీస్తే వీళ్ళు వైసీపీ వాళ్ళు విజయసాయి రెడ్డి గారు దాని మీద ఎన్నో చెప్పొచ్చండి. కానీ ఆయన విజ్ఞత చూడండి, మీరు అక్కడ చదువుకున్న ఆయన వ్యక్తి సంస్కారం చూడండి. అక్కడ విజయసాయి రెడ్డి గారు ఏదో తప్పుడు ట్వీట్ పెట్టారు. రేపు పొద్దున్న ఒకవేళ సీఎం అయ్యి క్యాండిడేట్ ఆయన మినిస్ట్రీ వస్తుందేమో రాదో నాకు తెలీదు. ఇన్ కేసు వస్తే పబ్లిక్ ఇచ్చే రిపోర్ట్లు ఎలాగే ఉంటాయండి, తప్పుడు రిపోర్ట్లే ఉంటాయా? ఎలాగా జైలు వెళ్ళారు, ఆల్రెడీ బిజినెస్ లో అవేవో తారుమారు చేశారు లెక్కలు, వాటికి ఆల్రెడీ ప్రూఫ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటివి ఇస్తున్నారండి. ఇక్కడ మీకు తెలుసో లేదో, అదే విజయసాయి రెడ్డి గారు ఇంకో సమాధానం చెప్పాల్సి ఉంది. ఏంటంటే ఈయన జేడీ లక్ష్మీనారాయణ గారిని దించడానికి క్యాండిడేట్ పర్సన్ కి ఇక్కడ 2,000 ఇస్తున్నారండి, ఓటుకి 2,000. అది ఫ్యాక్ట్. మేము ఉన్నాం పబ్లిక్ అండి, వీఆర్ ద విట్నెసెస్ హియర్. వీ లివ్ ఇన్ విశాఖపట్నం అండ్ వీ నో అబౌట్ ద ఫ్యాక్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ వైజాగ్. సో దాని మీద కూడా వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉందండి. అండ్ ఇంకోటి నేను అడగదలుచుకుంటున్నాను, జేడీ లక్ష్మీనారాయణ గారికి అపోనెంట్ కింద కంటెస్ట్ చేసిన వ్యక్తి ఎంవిపి సత్యనారాయణ. ఆయన మీద సాక్షిలోనే రాశారండి, అది వాళ్ళ అఫిషియల్ అథరైజ్డ్ పబ్లిషింగ్ రిపోర్ట్ కాబట్టి నేను చెప్తున్నాను. 2016 సాక్షి జిల్లా ఎడిషన్ లో మీరు చూడండి, మెయిన్ ఎడిషన్ ఇదే ఎంవిపి సత్యనారాయణ భూ కబ్జా కేసులో ఇరుక్కున్నాడండి. అది సాక్షిలో వచ్చిన న్యూస్ అండి, నేను క్రియేట్ చేసింది కాదు. అది వైజాగ్ మొత్తం హల్చలైంది. సో దాని మీద కూడా ఆయన నేను ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నానండి. అంటే ఎన్ని సీట్స్ వచ్చాయి ఏంటి ఆయన ఖచ్చితంగా అవగాహన లేకుండా ఇలాంటి భూ కబ్జా ఆరోపణలు ఉన్న క్యాండిడేట్లు నిలబెట్టి ప్రజలకి ఆయన ఏమి మాకు ఏం చెప్పదలుచుకున్నాడు? అసలు ఆ ట్వీట్ లో మీనింగ్ ఏంటి? ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఒకరి మీద ఇలా చేయడం మాకు క్లియర్ గా అర్థం అవుతుందండి. అంటే ఆయన తీసుకున్న స్టాండ్, వాళ్ళ పార్టీ తీసుకున్న స్టాండ్ మాకు క్లియర్ గా అర్థం అవుతుందండి. అదండి. సో వీటి మీద నేను ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాను. ఎలాంటి క్యాండిడేట్ ని వాళ్ళు వైజాగ్ లో నించోపెట్టారు అంటే వైజాగ్ వ్యక్తిని గురించి మాట్లాడారు కాబట్టి నేను అదే అడుగుతున్నాను, ఎలాంటి వ్యక్తిని ఇక్కడ నించోపెట్టారు, అసలు విశాఖపట్నం మీద అవగాహన ఎంత ఉంది, టోటల్ ఓవరాల్ సీట్ల మీద ఆయనకు అవగాహన లేదని క్లియర్ గా తెలిసిపోతుంది. సో ఫస్ట్ దీనికి ఎక్స్ప్లెనేషన్ పెట్టమనండి. ఎదుటోడు ఎన్ని పార్టీలు ఎన్ని సీట్లు నిలబడ్డాయి, ఎన్ని వస్తాయి అన్న తర్వాత చూద్దాం. సొంత పార్టీ సొంత క్యాడర్ గురించి తెలుసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అనకాపల్లి నుంచి సత్య లైన్ లో ఉన్నారు. హలో మేడం. సత్య గారు మేడం, టాపిక్ చూస్తున్నారు కదా, ఇద్దరి నేతల మధ్య జరుగుతున్న ట్వీట్ల వార్. అవును అవును మేడం. మీ స్పందన ఏంటి దీనిపైన? స్పందన జనసేన తరఫున ఆయన ఏదో చెప్పుకున్నాడు 88 సీట్లు వస్తాయని. ఎవరు? జేడీ గారు. ఈయనకేంటండి బాధ? అసలు స్పందించవలసిన అవసరమే లేదు ఆయన. కానీ ఎందుకు అలా స్పందిస్తున్నారు అంటే వారంలో ఎంతనో అండి. ఈ సైలెంట్ గా ఓటింగ్ పడింది జనసేనకి. ఈసారి కూడా సీఎం అవలేడు జగన్ అని తెలిసి అలాగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నానండి విజయసాయి గారు. రైట్ అండి, థ్యాంక్ యూ. విజయవాడ నుంచి కుమార్ లైన్ లో ఉన్నారు. హలో హలో కుమార్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఈ రాజకీయ పార్టీల్లో అవినీతి అనేది ఎక్కడైనా ఉంటది మేడం, అన్ని రాజకీయ పార్టీల్లో ఉంటది. అవినీతి గురించి కాదు ఇక్కడ ఏంటంటే మనం నాయకుల మధ్య వ్యక్తుల మధ్య చూసుకోవాలి. అక్కడ మ్యాటర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ జనసేన వైసీపీ ఇద్దరి మీద, ఈ చంద్రబాబు నాయుడు మీద నాకు తెలిసి నా అంచనా ప్రకారం వైసీపీకి 90 నుంచి 100 లోపు వస్తాయండి. జనసేనకి నాకు తెలిసి ఒక 6 లోపు వస్తాయి. మిగతాది తెలుగుదేశం కొట్టిద్దాం. సీట్ల గురించి మనం ఇక్కడ మాట్లాడట్లేదండి, ట్వీట్ల గురించి మాట్లాడుతున్నాం. ట్వీట్లేనా? ఇప్పుడు చిన్నదండి, ఒక నిమిషం టైము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల మనోహర్ గారిని తీసుకునేటప్పుడు ఒక కోర్ కమిటీ వేశారు. కోర్ కమిటీ వేసినప్పుడు ఆయన కూడా ఎగ్జామ్ రాసి టెస్ట్ లో పాస్ అయితే ఎమ్మెల్యే సీట్ అని అన్నారు జనసేన నాయకులు. కానీ 2014 ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన 9 రోజులకే ఎస్పీవై రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో కండువా తప్పుకున్నారు. కానీ ఆయనకి సీట్ ఇవ్వలేదని అంటే రేపు నామినేషన్ గడువు ముగుస్తుందనగా ఈ రోజుకి నైట్ ఏమీ లేదు, ఎగ్జామ్ లేదు, ఏమీ లేదు, ఉన్నట్టు నైట్ 8 కండువా కప్పేశారు. మరి దీనికి విలువలేవేయండి జనసేనకి? ఏ పార్టీ అని అంతే, వీళ్ళకి అవకాశం లేదు ఇంతవరకు. వీళ్ళు ముందు నిలబడాలని, ఇన్ని రోజులు నిలదొక్కోవాలని ఏదో మాటలు చెప్తున్నారు. ఒక చదువుకున్న వాళ్ళు, ఒక విజ్ఞతగా ఆలోచించే వాళ్ళు అయితే ఏ పార్టీ ఏంటనేది అందరికీ అర్థమయ్యింది. రైట్ అండి, మీ స్పందన తెలియజేసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ కడప నుంచి వేణుగోపాల్. హలో వేణుగోపాల్ గారు. అవును మేడం. వేణుగోపాల్ గారు, ఏంటి నేతల మధ్య ట్వీట్ల వార్? మేడం
విజయసాయి రెడ్డి గారు జేడి లక్ష్మీనారాయణ గురించి ట్వీట్ చేశారు కదా, జనసేన చాలా ఉన్నతమైన వాళ్ళు ఆశయాలతో ముందుకెళ్తుంటే డబ్బు పంచకుండా వీళ్ళేమో డబ్బులతోటి పదవిలు ఆశించి వీళ్ళు ముందుకెళ్తున్నారు. ఆయనతో పోటీ ఎలా అవుతుందండి వీళ్ళకి? ఆయన ఆశయాలను ఎంతో జేడి లక్ష్మీనారాయణ గారు ఎంతో మంచి ఉద్దేశంతో ఆయన ముందుకు తీసుకుపోతుంటే వీళ్ళు డిస్టర్బ్ చేసేదానికోసమే తయారైనారు తప్ప అందులో నిజం అనేది ఏం లేవండి. చాలా బాధ పెడుతున్నారు వీళ్ళంతా. మరి భయంతో బాధ పెడుతున్నారో లేకపోతే వీళ్ళు కావాల్సిన మానసికంగా దెబ్బతీయాలని చేస్తున్నారే తప్ప వీళ్ళు ఎంత చేసినా కూడా ఏమి ఆయన ఆశయాలని ఏమి వీళ్ళు ఆపలేరండి. ఎందుకంటే ఆయన నేర చరిత్ర లేని వ్యక్తి. వీళ్ళందరూ ఆ ఉద్దేశంతో వీళ్ళు ఇలా ఎన్ని చేస్తున్నారే తప్ప చాలా బాధగా ఉందండి వీళ్ళు ట్వీట్ చూస్తూ ఉంటే. రైట్ అండి, థ్యాంక్ యూ. వైజాగ్ నుంచి నాగేశ్వరరావు లైన్లో ఉన్నారు. హలో నాగేశ్వరరావు గారు. ఇప్పుడు ఆయన విజయవాడ నుంచి మాట్లాడారు కదండి. హలో, కడప నుంచి మాట్లాడారు మేడం. ఇప్పుడు ఒక ఆయన విజయవాడ నుంచి మాట్లాడాడు కదండి. అది ఆయనకి ఏం తెలుసని అసలు ఆయన ఏమంటే వైసీపీ 94 పవన్ కళ్యాణ్ టాప్ షీట్లు వస్తాయని చెప్తున్నాడు కదా. అసలు పవన్ కళ్యాణ్ కోసం ఆయన తెలుసండి? పవన్ కళ్యాణ్ అనే విజయవాడలోనే వచ్చేస్తాయండి నాకు తెలిసి 3 సీట్లు. విజయవాడ అంటున్నారు కదా, విజయవాడలోనే 3 సీట్లు వస్తాయి ఆయనకి. గుంటూరులో 3 వస్తాయి. భీమవరంలో కంపల్సరీ పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుస్తారు. అక్కడ ఆయన ఓడించడానికి వైసీపీ వాళ్ళు గంజసీన్ అన్న అతను 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. వాళ్ళు మాట్లాడడం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టకుండా పోటీ చేస్తుంది, ఎక్కడ ఓటుకి డబ్బు ఎక్కడ ఇవ్వకుండా పోటీ చేస్తుంది. అలాంటి నాయకుడి కోసం వీళ్ళు ఏంటంటే ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు? అసలు వీళ్ళకి బుర్ర ఉందా, బుద్ధి ఉందండి వీళ్ళకి? పవన్ కళ్యాణ్ ఒక నాయకుడండి. ఆయన 100 కోట్లు వదులుకొని ఈ రోజు ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చిన నాయకుడు. అయితే ఈ రోజు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వారి గురించి మీ స్పందన ఏంటంటారు? జేడి లక్ష్మీనారాయణ గారికి ఆయన 88 సీట్లు వస్తాయన్నారండి. ఆయన అభిప్రాయం ఆయన చెప్పారండి. ఎన్ని సీట్లు వస్తాయి అనేది తర్వాత సంగతి. అది వీళ్ళకి 130 వస్తాయని చెప్పట్లేదా? టీడీపీ వాళ్ళు 130 130 అని వస్తుంది. ఏమంటే పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసిపోతున్నారు అని మాటలు చెప్పుకోవడం తప్ప వీళ్ళు వాళ్ళు 2 దొంగ పార్టీలండి. రైట్ అండి, ఈ రోజు థ్యాంక్ యూ అండి మీ స్పందన తెలియజేసినందుకు. నెక్స్ట్ నెల్లూరు నుంచి వంశీకృష్ణ. హలో హలో వంశీ గారు. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. ఓకే మేడం. నమస్తే మేడం. హలో నమస్తే, మాట్లాడండి. అంటే ఇందాక విజయవాడ నుంచి ఒక కాల్ వచ్చింది చూడండి, మాట్లాడాడు ఒక అతను. ఎస్కే రెడ్డి వచ్చారని చెప్పాడండి ఇందాక. హలో చెప్పండి. ఇప్పుడు ఎస్కే రెడ్డి ఇప్పుడు పవన్ గారు ఏం చెప్పారండి, 60% కొత్త వాళ్ళకి ఇస్తారండి, 40% పాత ఇస్తారని చెప్పాడు. కొత్త అతను చెప్పాడు. ఇప్పుడు అలా అయితే బొత్త ఫ్యామిలీలో విజయనగరంలో ఎన్ని ఇచ్చారు వైసీపీ అండి వాళ్ళకి? బొత్త ఫ్యామిలీలో వాళ్ళ తమ్ముడికి ఇచ్చారు, బొత్తాకి ఇచ్చారు, వాళ్ళ ఇంకో బ్రదర్కి ఇచ్చాడు. అప్పుడు అన్ని వాళ్ళు అవ్వట్లేదు అవన్నీ. ఇప్పుడు ఒక ఎస్పీ రెడ్డి ఒక్కడే కదండి, ఎస్పీ రెడ్డి ఫ్యామిలీలో 3 ఇచ్చారు. అందరికి కొత్త. వంశీ గారు, ఇప్పుడు నేతల మధ్య జరిగిన ట్వీట్ల వారి గురించి మనం మాట్లాడుతున్నాం. దీనిపైన మీ స్పందన ఏంటి? మేడం, విజయసాయి రెడ్డి అనేవాడు ఒక నెంబర్. అతను వచ్చేసి A2 అట్టాడు అట్టవాటి వాళ్ళ మాటల గురించి పట్టు అవసరం లేదు మేడం. ఒకటి మేడం, ఫస్ట్ ప్రజలు మార్పు రావాలా, తర్వాత నాయకులు మార్పు వస్తుంది. ప్రజల్లో మార్పు రాకుండా ఇప్పుడు కొంతమంది చదువుకున్న వాళ్ళే ఈ విధంగా ఉన్నారు మేడం. జగన్ సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళెంత మాత్రం అర్థం కావట్లేదు. నాకు తెలిసి నా ఫ్రెండ్ సర్కిల్ చెప్తున్నా కదా మేడం, నా ఫ్రెండ్ సర్కిల్లో నేతృలో 10 మంది బ్యాచ్ ఉంటే 5 మంది చదువుకో ఎంప్లాయర్సే. కొంతమంది జగన్ చూస్తే ఎవరు చేయట్లేదు. కొంతమంది వీళ్ళు ఫస్ట్ ఫాలో ఏంటంటే వీళ్ళలో మార్పు రావాలి మేడం, ప్రజల్లో మార్పు రావాలా.
అప్పుడు దాకా ఎవరు ఏదైనా వచ్చినా కూడా కష్టం మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ వంశీ గారు. నెక్స్ట్ కాల్ చూద్దాం. లక్ష్మణ్ రావు లైన్ లో ఉన్నారు. హలో. నమస్తే అమ్మా. నమస్తే, మాట్లాడండి. విజయసాయి రెడ్డి గారికి సంబంధం లేని విషయం అమ్మా ఇది. మామూలుగా ఆయన ఏదో చెప్పుకున్నాడు, ఈయన ఏదో చెప్పుకుంటున్నాడు, ఇంకొక ఆయన ఏదో చెప్పుకుంటున్నాడు. ఆయన స్పందించకూడదు అసలు విజయసాయి రెడ్డి గారు. ఇక నిజాయితీ గురించి చెప్తే పంచాయతీ బోర్డు, పంచాయతీ ఆఫీసు దగ్గర నుంచి పార్లమెంట్ వరకు జైలు గోడ కట్టుకోవాలి ఎవరికాళ్ళు. నిజాయితీ గురించి చెప్తే అంత నిజాయితీగా ఉన్నవాళ్ళు ఎవరు కనపడలా. అంత దోపిడీ వ్యవస్థ కొనసాగుతున్నాం. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు ఏదైనా నేనేదో ఉద్ధరించడానికి వచ్చానని ఆయన చెప్తున్నాడు. ఇంతకుముందు చాలా మంది అధికారులు ఉద్ధరించి వెళ్ళిపోయారమ్మా. వాళ్ళ గురువు గారు ఉన్నారు, విజయరామారావు గారు, మీకు తెలుసు లేదు. ఆయనే ఉద్ధరించాడు. మరి అంతకుముందు చేసిన త్వరగానే ఉద్ధరించాడు. వాళ్ళంతా ఏం ఉద్ధరించారో ఈ ఆయన కూడా తెలుసు. ఇప్పుడు గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్, అనవసరం అని చెప్పి నేను అనుకుంటున్నానమ్మా. అసలు భారతదేశం అత్యంత. హలో, ఓకే ఓకే, వింటున్నామండి. 1947 స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశం ఎంత అప్పు, ఇప్పటి వరకు ఎంత అప్పు చేశారు వీరందరూ కలిసి. ఎవరి పీరియడ్, ఏ ప్రైమ్ మినిస్టర్ పీరియడ్ ఎంత తెచ్చారో, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎంత తెచ్చారో ఒక లిస్టు రిలీజ్ చేస్తే అప్పుడు మా గొడ్డాలో నామకూడిదమ్మా. నా వయసు 67 ఏళ్ళు. జనతా పార్టీ వచ్చేదో ఉద్ధరించింది అనుకున్నాం, వాళ్ళు అట్నే వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ కూడా సామాన్య వ్యక్తిగా మీరేం కోరుకుంటున్నారు? మేమేం కోరుకుంటున్నామమ్మా, మార్పు రావాలంటే సాధ్యపడేది కాదు. ఎందుకంటే అధికారం ఉన్నంతసేపు వీడు పన్నెత్తో ఏదన్నా మా బోటి వాళ్ళు మాట్లాడామనుకోమ్మా, నా పేరు ఇప్పుడు తెలిసినా కూడా రేపు వచ్చే గవర్నమెంట్కి ఇబ్బంది, నాకు ఇబ్బంది. వాళ్ళు నన్ను కొట్టినా కొడతారు పోలీసుల చేత. ఇక నేను కోరుకునేది ఏముంది, నోరు మూసుకుంటాం, మేలకుండా కూర్చుంటాం. అంటే ఒక మార్పు రావాలి అంటే ప్రజలందరూ కూడా మీలాగే చాలా మంది కోరుకుంటున్నారు. మార్పు రావాలి అంటే ఒక మంచి వ్యక్తి రావాలి అని. ఎట్లా సాగిపోయిద్దమ్మా? నేను ఓటు డబ్బులు తీసుకోకపోతే నన్ను దండే పరిస్థితులు. వాళ్ళు వచ్చుతారు, ఇళ్ళు ఇస్తుంటారు. వద్దనంటే పెద్ద గందరగోళం చేస్తున్నారు. అసలు నా కోరిక ఏం లేదమ్మా. ఒకటే చాలా మంది ప్రశ్న వేశాను. భారతదేశం ఈ రోజు వరకు ఎంత అప్పు చేసింది, రాష్ట్రాలు ఎంత చేసింది, ఒకసారి లిస్టు తీసి బయట పెడితే మా పోటీలో సంతోషం అమ్మా. జేడీ లక్ష్మీనారాయణ గారు కాదు, ఆయన ముందు చాలా మంది వాళ్ళ గురువులు వచ్చారు, పోయారు, పరిపాలన చేశారు. మనం వాళ్ళు మంచోళ్ళు, వీళ్ళు మరి పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో డబ్బులు పంచాడు జనం అంటున్నారు. ఇక మనం ఏం చెప్పుకుందాం మరి? రైట్ అండి, థ్యాంక్ యూ మీ స్పందన తెలియజేసినందుకు. మొత్తానికి రాజకీయాల్లో సాధ్యం సుసాధ్యం అనేవి ఉండవు. ఎన్నికల్లో జనసేన ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది, వైసీపీ ఎక్కడ సత్తా చాటబోతోంది, ఇవి తేలాలంటే మే 23 వరకు ఆగాల్సిందే. కానీ ఇప్పుడు నేతల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేశారంటూ ప్రశ్నల పరంపర కొనసాగుతోంది. మిత్రపక్షాలతో కలిసి జనసేన 175 స్థానాలకు పోటీ చేశామని చెప్పి జనసేన చెప్తుంటే, మరోవైపు వైసీపీ నేత విజయసాయిరెడ్డి మీరు ఎన్ని స్థానాల్లో పోటీ చేశారు, ఎన్ని గెలవగలరంటూ జనసేన నేతలను ప్రశ్నిస్తున్నారు. దీనికి జనసేన నేత జేడీ లక్ష్మీనారాయణ సైతం తనదైన శైలిలో సమాధానమిచ్చారు. రాజకీయాల్లో చతురత, అనుచతురత ఉంటాయి, కానీ ఎదుటి వారి ఓటమే తమ ధ్యేయంగా పెట్టుకుని ముందుకు సాగే రాజకీయాల గురించి ప్రజలే సమాధానం చెప్పాలి. విజయసాయిరెడ్డి, జేడీ లక్ష్మీనారాయణ మధ్య జరిగిన సంభాషణపై మీ స్పందనను ప్రైమ్ 9తో పంచుకోండి. ప్రజలకు తెలిస్తే సరి నెక్స్ట్ కాల్ చూద్దాం. విశాఖపట్నం నుంచి చందు లైన్లో ఉన్నారు. హలో చందు గారు. చందు గారు, మీ వాయిస్ కరెక్ట్ గా వినిపించట్లేదండి. జనసేన కోసం మాట్లాడుతున్నారు కదండి ఒక ఆయన, పెద్ద ఆయన.
హలో మాట్లాడండి, ఆయన జనసేన కోసం మాట్లాడారు కదండి, మంగళగిరి నుంచి పవన్ కళ్యాణ్ గారు డబ్బులు పంచారని. ఆయన నిరూపించాలండి. మీ వాయిస్ కరెక్ట్ గా వినిపించట్లేదండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. గుంటూరు జిల్లా నుంచి సాంబశివరావు. హలో హలో సాంబశివరావు గారు. అవునండి. మీకు టాపిక్ తెలుసా అండి? తెలుసండి. వైసీపీ జనసేన మధ్య ట్వీట్ల వార్ కొనసాగుతోంది. ఏమంటారు, మీరు సమర్థిస్తారా దీన్ని? అంటే స్థాయిగా ఎదిగిపోయారండి. ఆయనే మాట్లాడాలి, మాట్లాడడం కూడా. విజయసాయి రెడ్డి గారు జేడీ గారు గురించి మరి ఆర్థిక నేరస్తుడు కదా, జేడీ గారు ఆర్థిక నేరస్తుడు, ఆయన ఏమో ఐఏఎస్ ఆఫీసర్. ఆయన 60 సీట్లో పోటీ చేశారని విజయసాయి రెడ్డి గారు అలా చెప్పగలరు. మనం కూడా వైసీపీ కూడా 100 స్థానాల్లో పోటీ చేసింది మనం అంటాం, వాళ్ళు ఒప్పుకుంటారా? ఏదైనా అవినీతి లేని పార్టీ ఇది మాట్లాడకూడదు. ఎవరు స్థానాలు వాళ్ళు పోటీ చేస్తున్నారు, ఎవరు గెలుస్తారో వీళ్ళు తెలియదు కదా. దాని గురించి దీన్ని అసలు మొదలుపెట్టిన తిట్లు కూడా ఎవరు మొదలు పెట్టారు? 28 స్థానాల్లో గెలుస్తామని జనసేన పార్టీ తరఫున చెప్పుకుంటారు, తప్పే ఉంది. వాళ్ళు కూడా 150 స్థానాలు చెప్పుకుంటున్నారు కదా. మరి దీంట్లో ఆయన చెప్పింది ఏం తప్పు చెప్తున్నాను. వీళ్ళకంటే జేడీ లక్ష్మీనారాయణ మీద జగన్ కేసుల్లో అంతా డీల్ చేసిన ఆయన కాబట్టి ఆయన మీద దేనివేలు ఉంటుంది మొత్తానికి చెబుతున్నారు. రైట్ సాంబశివరావు గారు, మొత్తానికి ఇది విజయసాయిరెడ్డి జేడీ లక్ష్మీనారాయణ మధ్య జరిగిన ఈ సంభాషణకు ప్రజల స్పందన. మొత్తానికి ఏది ఏమైనా కూడా నేతల భవితవ్యం మాత్రం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఇదంతా తేలాలంటే మే 23 వరకు ఆగాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి Prime 9 News.